వందన కార్యక్రమాలు పెట్టుకుందాం. ముందు వారిని ఆయనకు సంబంధించిన వర్క్ పూర్తి చేసుకుందాం. సో ముందుగా మన ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి గారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాజీ కేంద్ర మంత్రి వర్యులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి రావాలి. ముఖ్య అతిథి పుస్తక స్వీకర్త ఇద్దరు అనమాట. మొదటి పుస్తకాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అందజేస్తారు. ఫోటోస్ కొంచెం క్లారిటీగా భాస్కర్. నవరస నట చక్రవర్తి నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి బహుకరిస్తున్నాం. అయిపోయింది. ఇక నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారికి పూమాలను సమర్పిస్తారు. శ్రీవాణి అరుంధతి గారు చేతికి అందిస్తారు. సరే, వేణుగోపాల్చారి సార్కి శ్రీవాణి గారు అందజేస్తారు. మానవ హక్కుల న్యాయవాది గారు. అట్లాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా శ్రీవాణి అరుంధతి గారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం సార్. ఇప్పుడు అందుకు ప్రత్యేకతే సార్. ఇప్పుడు బల్యం విశిష్ట పురస్కార గ్రహీతలకు ముందుగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి అన్నయ్య గారి కార్యక్రమం ముందు టకటక ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేద్దాం. సో ముందు ఒక చైర్ వేయండి, మరి అక్కడ వేసుకుందాం. ముందు వాళ్ళని కంప్లీట్ చేసేస్తాం పని. సంపత్ గారు రావాలి సార్, ముఖ్య అతిథి గారు సంపత్, మినుమల సంపత్ గారును భాస్కర్ గారు. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, నా పిల్లలు సరే. ముందుగా ఆర్పి రండి సార్. ఆర్పి రియల్ ఎస్టేట్ అధినేత రవిప్రసాద్ గారు. సంపత్, ఆ కిరీటం సేమ్ అందరికి. ఆ కిరీటం ఫస్ట్ పెట్టి కూర్చోండి, అది రిపీట్ అవుతుంది అందరికి. రైట్, ఫోటో పర్పస్. ఫోటోలు షేడ్ వస్తుందా చూడండి, లైక్ పెద్దది నాన్న మూమెంట్. సార్ సార్ 1 సెకండ్. ఎస్ కలకొండ నరసింహ గారు అండి. మాల కూడా ఉంది, ఫోటో దిగిన తర్వాత. సార్ సార్ ఎస్. కలకొండ నరసింహ గారు నెక్స్ట్. ఓకే, కలకొండ నరసింహ గారు ఎక్కడున్నారు? రావాలి. శ్రీవాణి గారు అదే చేస్తారు. రాజప్రసాద్ గారు చాలా సాగి ఎవరు ఒకరు ఇది ఒకరు. అరే కొంచెం రమేష్ గౌడ్ గారు, సీతారామ కాలనీ అధ్యక్షులు. కొంచెం ఎంత తీసుకొచ్చి ఎంచుకుంటే బాగుంటుంది. సార్ ఒక్కసారి ఫోటో తీసుకోండి. మురళీధర్ గారు, ముల్కుందకర్ మురళీధర్ గారు ఆ పక్క పెట్టాను సార్. లైన్ వంట సురేష్ కుమార్ గారు.
ఎస్ సార్ ఎస్ ఓకేనా? మల్లికార్జున శెట్టి గారు, రంగినేని శ్రీనివాస గారు ఇప్పుడే వచ్చారు. మల్లికార్జున శెట్టి గారు, మల్లికార్జున శెట్టి గారు వచ్చారా? నిలబడండి సార్, మంచిగా వస్తుంది. ఓకేనా? సార్ ఒక్క నిమిషం సార్ హాసిని గారు, హాసిని గారు, హాసిని గారు బ్యూటీషియన్ రావాలి తొందరగా. వీరికి మహిళా ముఖ్య అతిథి లక్ష్మీకాంత్ గారు. సంపత్తు పూలమాల తీసుకెళ్ళి. పూలమాల వేపి, మేడం. పూలమాల వేపి. అమ్మ స్ట్రైట్ చక్కగా ఉంది లేకుంటే ఇటు సైడ్ ఒక్క నిమిషం సార్ ఒక్క స్నాప్ సార్ ఓకే. బొందుగుల శ్రీనివాసరెడ్డి గారు సంగీత దర్శకులు, హీరో, దర్శక నిర్మాత అన్ని ఆల్ ఇన్ వన్. రాజప్రసాద్ ఫోటో సార్ ఎస్ శ్రీ రంగినేని శ్రీనివాసరావు రావాలి, ఎన్ఆర్ఐ సంఘ సేవకులు. అమెరికాలో తెలుగువాడు సత్తా చాటినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీ రంగినేని శ్రీనివాసరావు గారు త్వరలో నిర్మాత కాబోతున్నారు వారు. పూమాల పూమాల శివాని గారు అందిస్తారు. తర్వాత మల్లెల గ్రీష్మ, ఎస్ మల్లెల గ్రీష్మ గారు. ఓకే. పోతుల ఈక్షిత్ గారు, మాస్టర్ బాలుడు, విశిష్ట బాలుడు. పోతుల ఈక్షిత్, దీక్షిత్ ఎక్కడ వచ్చారా? రైట్, నెక్స్ట్ హేమలత గారు, కలకొండ హేమలత గారు నిర్మాత వచ్చారు. పోతుల ఈక్షిత్ రాలేదా? మీ యూనిట్ దిగుతారా? దిగండి. కలకొండ వాళ్ళ యూనిట్ ఏదో దిగుతున్నారు, తొందర రండి. ఇదే ఫోటోలో కంప్లీట్ చేసేయండి. మళ్ళీ చాలా మంది ఉన్నారు, వెళ్ళిపోతారు సార్. సార్ సాధారణ గారు ఉన్నారు, మీరు కూడా ఒకసారి తొందర రండి. యూనిట్ ఒక్క ఫోటో దిగండి, మళ్ళీ టైం లేకుండా ఎన్నిళ్ళే కాదు. ఒక యూనిట్ మన కుటుంబం సినిమా యూనిట్. కొంచెం వెనక్కి జరగండి. వేయండి సార్, కొంచెం మీరు లైన్లో తొందరగా సార్ కొంచెం దగ్గర, కొంచెం వెనకకు రారా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ రంగనాథ్ గారి తరఫున వచ్చారు వాళ్ళ బాబు ప్రవీణ్ గారు. నెక్స్ట్ మీదే సాధనాల వెంకట స్వామి నాయుడు గారు జరుగుతుంది. థర్డ్ వచ్చింది. సార్ ఒక్క నిమిషం. ఎస్ ప్రవీణ్ గారు, రైట్. రంగనాథ్ గారి అబ్బాయి ప్రవీణ్ గారు. నెక్స్ట్ వస్తున్నారు
ఫణీంద్ర కోటేటి గారు వీరి తర్వాత ప్రవీణ్ గారు, రంగనాథ్ గారి కుమారుడు ప్రవీణ్ గారు. వారి ఆరోగ్యం రాలేకపోతున్నారు. వారి తరఫున మీరు అందుకున్న రచయిత, సీనియర్ రచయిత అయినా 50 years కంప్లీట్ చేసిన సందర్భంగా సార్ వన్ స్నాప్. సూర్యం యాదవ్ గారు. సూర్యం యాదవ్ గారు. సార్ వన్ స్నాప్. రామదాస్ టంగుటూరి గారు. రామదాస్ టంగుటూరి గారు. రామదాస్ టంగుటూరి గారు. శ్రీ ఫణీంద్ర కోటేటి గారు. ప్లీజ్ రండి సార్, ప్లీజ్. తీసాను సార్. ఫణీంద్ర కోటేటి గారు మా సంస్థకి ఎంతో ఆత్మీయులు. వారు మాకు ఎన్నో కార్యక్రమాలు సహకరించారు. యూట్యూబ్ ఛానల్ అధినేత, మీడియా అధినేత వారు. చాలా సీనియరు. సముద్రాలు మా గురువు అయినా, గురువుకి గురువు అయినా. అందుకే స్పెషల్గా లాస్ట్లో చేశాము. తర్వాత పద్మప్రియ గారు 2-3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత. మూమెంట్ ఈ పద్మప్రియ మాకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, గుర్తుపట్టినంత ప్రాబ్లం ఏం లేదు. కలిసినామో మీరు రాకపోతే మేము గుర్తుపట్టమా? మంజు చదువు తింటాం స్కూల్లో గుర్తుపట్టారా? గోప్యం ఇందాక మీరు చూశారు కదా, ఆ చిత్ర కథానాయకుడు తరుణ్. బాగా చేసావు, చూశారు అందరికి పర్ఫార్మెన్స్. చాలా టాప్ చేస్తాను. కార్లోనే కూర్చొని 7 పాటలు సినిమా చిరంజీవి పాటలు డాన్స్. తరుణ్. ఎస్ సార్, లుక్ హియర్. ఎస్. రఘువంశీ నిర్మాత రండి. స్టార్ స్టార్ రఘువంశీ. సేమ్ శ్రీవాణి అరుంధతి. నాన్న ముందు ముందు పెట్టుకో టోపీ తర్వాత. అరే లక్ష్మీకాంత్ గారికి. ఎస్ సార్. సార్ ఇక్కడ వన్ స్నాప్ సార్. ఏ శాలువేనా? వెయ్యాలా శాలు? ఓకేనా? తర్వాత శ్రీవాణి అరుంధతి స్టార్. స్టార్ది శ్రీవాణి అరుంధతి స్టార్. ఇటండి. ఓకే. వేణుగోపాల్ సార్కి స్టార్.
లక్ష్మీకాంత్ గారికి మీటింగ్ పెట్టాలి లక్ష్మీకాంత్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మనం పెట్టుకోవాలి వీడియోలో అక్కడ పెట్టుకున్నాం సెంటర్ తొందరగా ఇది తీసుకోవాలి స్టార్ అది అట్ అయిపోయింది కదా లేట్ చేయలేదు లైట్ ఫోటోలు తీసుకో మనదే తీసుకొని శ్రీవాణి తండ్రి గిడుగు రామ్మూర్తి గారి మునిమనవరాలు, గిడుగు ఫౌండేషన్ అధినేత్రి నిర్మాత గిడుగు లక్ష్మీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి చేతులు ఎస్ రెడీ సముద్రాల వేణుగోపాల్చారి గారికి ఇచ్చినా కదా, రాజేంద్ర ప్రసాద్ గారికి అదే తీసుకురా చాలా పెట్టు చాలా ఒకటి తీసుకోండి మొమెంట్ కనకదుర్గ గారు ఫౌండేషన్, నాన్నయ్య గారు కనకదుర్గ తొందరగా వీళ్ళ ఫౌండేషన్ ఉంది ఆగిరిపల్లి నుంచి వచ్చారు. కనకదుర్గ గారు, కనకదుర్గ రావాలా సార్, అది స్టార్ తీసుకోండి. కనకదుర్గ రావాలా, కనకదుర్గ రావాలి, ప్రాసెస్ రామ్మాయి కనకదుర్గ రండి. వస్తున్నా వచ్చేసారు ఫౌండేషన్ రండి తొందర రండి. ఆమె అదే చేసుకోండి. కొందాం కొత్త అదే మూమెంట్ ఇద్దరు పట్టుకోవచ్చు. ఎస్ సార్ ఇక్కడ థ్యాంక్ యూ నాన్న. ఇంకా వేదిక మీదకి వద్దాం. ఫస్ట్ పెద్దలు పనీంద్ర గోటెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందే కోరుతున్నాను. ఫస్ట్ ప్లేస్ పెద్ద ఆయన పనీంద్ర గోటెడ్డి గారు. వైర్ లేదు ఆ వైర్ లేదు అసలు. స్పందన రాజేంద్ర ప్రసాద్ గారి స్పందన ఉంటుంది. ఉన్న తర్వాత అన్ని మనం రిలీవ్ చేసి ఆ తర్వాత అన్నీ రిలీజ్ చేసిన తర్వాత మిగతా సభ నడిపిద్దాం. ముందుగా ఫణీంద్ర గోటెడ్డి గారు వచ్చారు పెద్దలు. ఇక వరుసగా రవిప్రసాద్ గారు వేదిక మీకు రావాలి. రవిప్రసాద్ గారు, ఫణీంద్ర గోటెడ్డి గారు వచ్చారు. మండా సురేష్ కుమార్ గారు, ఉల్కుంద గారు, మురళీధర్ గారు, టి రాము గారు. ఒకటి మూమెంట్ మర్చిపోయారు. టి రాము గారు ఒక స్టార్, ఒకటి నాన్న ఒక స్టార్ వేదిక మీద వచ్చేది. రాము గారు ఒక టి రాము గారు ఓకేనా? టి రాము గారు. తర్వాత సాతాల వెంకటస్వామి నాయుడు గారు, మండా సురేష్ వారు వచ్చారు. సాతాల వెంకటస్వామి నాయుడు గారు, శివసత్యనారాయణ గారు, తర్వాత తరుణ్ గారు, రఘువంశీ గారు రండి, గూడు రమేష్ గౌడ్ గారు, బొందుల శ్రీనివాసరెడ్డి గారు, రామదాస్ టంగుటూరి గారు, రగినేని శ్రీనివాసరావు గారు, సూర్యం యాదవ్ గారు, కల్కొండ నరసింహ గారు, హేమలత గారు, మల్లాది స్వాతి గారు. స్వాతి గారు తీసుకోలేదు మీరు రండి. ఇరు రాష్ట్రాల ఉత్తమ గాయని లక్ష్మీకాంత్ గారు రండి. ఒక్క నిమిషం అమ్మ, మీకు స్పెషల్గా చేద్దాం. మీకు లాస్ట్లో అయింది ఏం అనకండి. మీదికి రండి, మీదికి రండి. ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది మీకు. చెప్పాలి కదా. మల్లా స్వాతి గారికి ఇరు రాష్ట్రాల ఉత్తమ గాయనిగా పురస్కారం విజయవాడ నుంచి వచ్చారు ప్రత్యేకంగా. వారి తరఫున ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు రండి. ఎవరున్నారు? వాళ్ళ బాబును సార్ వాళ్ళు వచ్చారు. వారు కూడా వేదిక మీద కూర్చోవాలి. మల్లా స్వాతి గారు వేదిక మీద కూర్చోవాలి. తర్వాత హాసిని గారు వేదిక మీదకి రావాలి. కోతుల ఈక్షిత్ పెట్టలేదు అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య గారు మాట్లాడతారు. స్పందన
కూర్చోండి ప్లీజ్. బల్లెం వేణు మాధవ్ గారి అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి సాహితీ సంస్థ, ముఖ్యంగా నటకిరీటి డాక్టర్ రాయన్ ప్రసాద్ గారికి ఎన్నో సంవత్సరాలుగా వారి పేరు మీద ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఒక్కడే ఆర్టిస్ట్ మీద ఇన్ని సంవత్సరాలు డైరీ ఆవిష్కరణ, దట్టు సినిమా డైరీ ఆవిష్కరణ జరిగిన నేపథ్యం లేదు. అది కేవలం బల్లెం మాధవ్ గారు రాయన్ ప్రసాద్ ఉన్న గౌరవంతో, భక్తితోటి, వారి కాన్సెప్ట్ తోటి డైరీ ఈరోజు ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ, వేదికగా ఉన్న సన్మాన్ రైతులకు, వేదికకు ఉంచున్న వారి అభిమానులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి దీనికన్నా ముందు ఒక సినిమా మరి నటసార్వభౌమలాగా వివిధ భంగిమల్లో మా వేణు మాధవ్ గారు నటించడానికన్నా జీవించండి. మంచి అటువంటి సినిమాలు ముందు ముందు మరింత రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికే మరి సినిమా రివ్యూలలో కానీ మరి అందరినీ ప్రోత్సహిస్తున్నాడు. కానీ బల్లెం విశిష్ట పురస్కారాల పేరు మీద వివిధ రంగాల్లో నిపుణులందరినీ కూడా ఈరోజు విజయవాడ నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఈ అవార్డుకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే బల్లెం విశిష్ట సేవా సంస్థ మరి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ. దానికి కారణం కర్త కర్మక్రియ మా నటకిరీటి రాయన్ ప్రసాద్ గారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకొచ్చేది రాయన్ ప్రసాద్ గారే. కేవలము ఒక హాస్యమే కాకుండా ఆ నలుగురు సినిమాలు అంటే నటన పండించే పరిపక్వత ఆ ఇద్దరు మహాల తర్వాత రాయన్ ప్రసాద్ గారికి ఉన్నది. మరి అప్పటి నుంచి చూసినా కూడా ఎప్పుడు ఎవరి గ్రీన్, మరి డాక్టర్ నాగేశ్వరరావు గారు అంటుంది ఎవరి గ్రీన్ అని చెప్పి, అట్లే నటకి రాయన్ ప్రసాద్ గారు కూడా ఎవరి గ్రీన్. ఏ పాత్ర అయినా ఇమిడిపోయే పాత్ర, అటు తండ్రి పాత్రలో కానివ్వండి, ఇటు తర్వాత విలన్ పాత్రలో కానివ్వండి, సహజ నటుల పాత్రలు కానివ్వండి, హాస్య పాత్రలు కానివ్వండి, దానికి అసలు 100% న్యాయం చేసే ఆర్టిస్టుల్లో డాక్టర్ రాయన్ ప్రసాద్ గారు మొదటివారు. మరి వారి పేరు మీద ఇన్ని సంవత్సరాలుగా విశిష్ట మన బల్లెం పురస్కారాల పేరు మీద వారి చేతితోటి అవార్డు తీసుకున్న రైతులకు మరి అవార్డు చిన్న పెద్దగా కాదు, కానీ దాన్ని మరింత కార్యోన్ముఖం చేయాలి, ఆ అవార్డు బాధ్యత మరింత పెంచాలని చెప్పి కోరుతూ, అందరికీ మరి మనం ఫస్ట్ ఇయర్ కలుసుకుంటాం కనుక మరి జరిగిన పండుగల శుభాకాంక్షలు, రాబోయే రోజులు జరిగే పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు తీసుకుంటాం. కొన్ని నిమిషాలు ఈ ఏడాదిలో జరిగినటువంటి ఒక 3 దుర్వార్తల్ని ఫస్ట్ మా నాన్నగారు పరమపదించారు సెప్టెంబర్ 12న. వారికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ వేదిక మీద. అట్లాగే మా గురువు గారు వల్లభనేని జనార్దన్ గారు పరమపదించారు. అట్లాగే నేను సినిమా తీస్తాననగానే టేబుల్ మీద డబ్బులు పెట్టి ప్రోత్సహించిన లయన్ ఏ విజయ్ కుమార్ గారు పరమపదించారు. వారి ముగ్గురికి ఈ వేదిక మీద శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఘటించిన తర్వాత మా అమ్మగారు స్వయంగా చేయితో చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటి, వేణుగోపాల్చారి గారికి ఒకటి ఈ బ్యాగులు కుట్టాలని చెప్పాను. ఎందుకంటే ఈ కుట్టిన ఇవేవైతుంటాయో డూప్లికేట్ ఉండదు, దీనికి ఇది ఒరిజినల్. ఇది రాజేంద్ర ప్రసాద్ గారికి మా అమ్మగారు పంపించింది. ఈ సముద్రాల వేణుగోపాల్చారి గారికి మా అమ్మగారు కుట్టి స్వయంగా కుట్టి పంపించింది ఈ బ్యాగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గెటప్ రాయన్ ప్రసాద్ గారు. మాట్లాడు. ఇప్పుడు గౌరవనీయులు మీ అందరూ ఎంతో అభిమానంతో చూస్తున్న నటకిరీటి, మరి నట సార్వభౌమ అనడం కానీ నట సార్వభౌమ కన్నా మించి ఈరోజు ప్రేక్షకులు నీరాజులు అందుకుంటున్న గౌరవనీయులు డాక్టర్ రాయన్ ప్రసాద్ గారిని మాట్లాడుకోవచ్చున్నాం. సభా సరస్వతికి నమస్కారం. బల్లెం వేణు మాధవ్, రాజేంద్ర ప్రసాద్, ఈయన మా ఆచార్య ఏదో జన్మలో బంధం. మీరు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇలాగే చూస్తుంటారు. నాకు కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే, సరదాగా ఒకసారి చిన్నపిల్లల్లాగా అన్నీ మర్చిపోయి మన తోటి అందరికీ అవార్డులు ఇస్తూ సరదాగా అందరితోనూ కలిసిపోయి చాలా సరదాగా, నాకైతే చాలా సరదాగా, మీకు ఎలా నాకు తెలియదు. కానీ తర్వాత 19 సంవత్సరాలుగా ఐ థింక్ వరల్డ్ రికార్డు అని అన్నాడు మావాడు బల్లెము.
అది నిజమే. ఎందుకనంటే నాకు తెలిసి ఎవరిది కంటిన్యూస్గా ఇన్ని సంవత్సరాలు ఒకే పత్రిక మీద ఉండటం అనేది జరగదు. మాకు జరిగింది. ఎలా జరిగింది? మొన్న ఒకసారి కూర్చుని మరి ఇది హరికథ అనే సినిమాలో మా పెద్ద ఆయన రామారావు ఆయన ఎమ్మటే ఉండి, ఆయన ఎమ్మటే తిరిగి, ఆయన ఎమ్మటే షూటింగ్లు చూసి, ఆయన ఎమ్మటే ఉంటూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఆయన ఎమ్మటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సంపాదించి, ఆయన ఎమ్మటే ఉండి ఒక రాజేంద్ర ప్రసాద్ అయిన నేను ఆయన గెటప్ వేసే అవకాశం, ఆయన లాంటి గెటప్స్ వేసే అవకాశం ఆ పర్టికులర్ దీంట్లో హరికథలో నాకు వచ్చింది. నాకు ఎంత అదృష్టం అంటే ఇదంతా ప్రేమగా మనం చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే కాదు, ఓపెన్గా చెప్తారు. అది ఒకసారి వాళ్ళంతా మొన్న కూర్చొని మనం ఈ సంవత్సరం వేయడానికి మనకు అర్హత ఉందా అని ఒకసారి చెక్ చేస్తే కనుక మీరు అంటే ఈ మధ్య సినిమాలు మీరందరూ ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరంలో నాకు చాలా ఇష్టమైన హరికథ కోర్స్ సౌత్ ఇండియాలో కన్నా నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ చూశాను. అట్లాగే మీరు అన్ని సినిమాలు జనక అయితే కనుక దాంట్లో జడ్జి నేను, దానికి చాలా మంచి పేరు వచ్చింది. దిల్ రాజు కూతురు ప్రొడ్యూస్ చేసింది. అట్లాగే లగ్గం అని కంప్లీట్ తెలంగాణ భాష. నేను ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాడిని మీ అందరికీ తెలుసు, కానీ లగ్గం సినిమా నాకు ఎంత ఎప్రిషియేషన్ వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు. అదే నేను గుర్తు చేసుకున్నాను. నేను మీకు చెప్తున్నాను మాత్రం అనుకోవద్దండి దయచేసి. లగ్గం సినిమా క్లైమాక్స్ ఎంతమంది నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి ఏంటనే బాగా అని భయపడ్డాను. ఏంటమ్మా ఏమైంది అన్న, ఏంటనే థియేటర్ని ఏడిపించేసాం. నిజంగా ఇది జరిగింది. లగ్గం సినిమా క్లైమాక్స్ టోటల్ థియేటర్ ఏడ్ చేయటం అది నిజంగా రమేష్ చెప్పాలా రైటర్ డైరెక్టర్ అతను ఆ రాసిన విధానం. ఇవాళ ఒక పిల్లకు పెళ్లి చేయాలి అని అంటే కనుక ఏ స్టేజ్లో తండ్రి పరిస్థితి ఉంది అనేది ఆ తండ్రిగా నన్ను పక్కా తెలంగాణ భాష ఇంత కూడా మిస్ కాకుండా నాకు అప్రిషియేషన్ వచ్చింది. మన తెలంగాణలో అనేక మంది నాకు అసలు మీరు మీ అందరికీ బాగా గుర్తుంటే కనుక నాకున్న ఫ్యాన్సే భారతదేశ ప్రధాని పివి నరసింహారావు గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి గారు, వరంగల్లో కాళోజీ నారాయణరావు గారు అని ఒక ఆయన ఉంటారు, మా అనుభవం బాబోయ్. ఆయన ఫస్ట్ టైం నాకు జీవితంలో వరంగల్లో, నీకు తెలుసులే నీకు, మీ అందరికీ తెలియాలి, నాకు స్వర్ణ కంకణం అని నేను బాగా హీరోగా అందరినీ 12 సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో వరంగల్లో నాకు రమేష్ రాజా అని ఒక ఇలాగే ఒక ఆర్గనైజర్, రమేష్ రాజా తీసుకెళ్ళి నాకు స్వర్ణ కంకణం పెడితే నేనేస్తా బిడ్డకి నేనేస్తా అని ఆయన వచ్చారండి. ఈయనెవరండి అప్పుడు దాకా అజ్ఞానం, ఏదో 48 ఏళ్ళు అయిందండి సినిమా ఇండస్ట్రీకి వచ్చి. సినిమా తప్ప నాకు ఇంకోటి తెలిసావు, ఎవరు మీరు చెప్తే నవ్వుతారు అందరూ. నేను మిగతా ఒకటి పనికిరానండి. అందుకే రాజకీయాలు తీసుకొని మనం పక్కనే ఉన్నా కూడా మనకు వద్దు బాబోయ్ అన్నది. రాజకీయాలు నాకు వద్దు బాబు రామన్నారు అడిగారు, ఎక్కడి నుంచి ఉంటావు, ఎమ్మెల్యేనా ఎంపీనా, మీద నమస్కారం అన్న. చంద్రబాబు నాయుడు 4 సార్లు అడిగి ఉంటాడు, ఎక్కడి నుంచి ఉంటారు, ఎంత బాగా చెప్తున్నాను అన్నాడు. అన్నయ్య నీకు నమస్కారం. డోంట్ రెస్ట్రిక్ట్ మీ టు వన్ ప్లేస్. ఎమ్మెల్యే ఎంపీ ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది అంతే కదా. నేను ప్రపంచానికి అందరికీ కావాలి. ఒక్క చోట ఎమ్మెల్యేని ఒక్క చోట ఎంపీని నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తారు? తెలుగు వాళ్ళందరికీ నేను కావాలి. అది అదృష్టం. ఇవాళ మొన్న ఇంకా అది అదృష్టం చెప్తున్నాను కదా, 43 సంవత్సరాల నుంచి మీ అందరి ముందు బహుశా మీ అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి నన్ను చూస్తూ ఉంటారు. రాజేంద్ర గారి నిర్మాయుల దగ్గర నుంచి అన్నీ చూస్తుంటారు. మొన్న నాట్స్ అని ఒక అసోసియేషన్ నన్ను డల్లాస్ అని అమెరికాలో ఒక ఊరు పిలిస్తే, బల్లో అది డల్లాస్ బెజవాడేనా, ఎటు చూసినా మనలే, ఎక్కడ చూసినా మనలేనండి. ఎవడు చూసినా హైదరాబాద్లో లాగా ఎవడు చూసినా రియల్ ఎస్టేట్ కొన్నానండి. ఒకడే కారెక్కించి తీసుకెళ్ళి ఒక చోట అన్నయ్య ఈ 198 ఎకరాలు మంది అన్నాడు. అమ్మ బాబా ఏంటిది హైదరాబాద్ లేకపోతే ఏంటన్నాడు డల్లాసే. ట్రంప్ కిందసారట ఆ జబ్బు వచ్చింది కదా అందరికి, ఇది కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు డబుల్
డబ్బులు అందరికీ ఇచ్చాడు. ఇందాక ఎవరో అమెరికాలో కరెక్టేనా? ట్రంప్ డబ్బులు ఇచ్చాడంట అందరికీ, అందరూ రియల్ ఎస్టేట్ కూడా కట్ చేస్తే అవ్వరు. సరే నుంచుంటే మీరు నమ్మి తీరాలి. మనకి ఈ హాలు అని అంటే మేమందరం గెస్ట్లు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీరంతా పెద్ద మనసుతో అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు కదా. నేను అక్కడ డల్లాస్లో మాట్లాడిన హాల్ ఎలాంటిది అని అంటే, ఇక్కడి నుంచి జనాలు ఇక్కడ దాకా ఉన్నారు. నీకు కావాలంటే వీడియో పంపిస్తాను. ఇప్పుడు ఏది సీక్రెట్ ఏం లేదుగా, ప్రతిదీ ఓపెనే కదా. అక్కడికి వెళ్తే ఇట్లా స్టేజ్ ఎలా ఉంటుంది తెలుసుగా, ఇలా మధ్యలో ఉంటుంది. ఏంటంటే మైకేల్ జాక్సన్ పాడేవాడట. ఇప్పుడు ఆయన మైకేల్ జాక్సన్ పాడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ జనాల మధ్యలోకి వెళ్ళిపోతాడు కదా, ఆ టైప్లో ఉంది ఆ స్టేజ్. ఇలా లోపలికి వెళ్తాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను మొత్తం మీద 48 సంవత్సరాల సినిమా అన్నయ్యో అన్నాడు. ఇలా ఏదో లేనయ్యా నీ మీద బతికేస్తున్నావు అన్నాడు. నా మీద బతకడం బాబు అన్నాడు. నా మీద బతకడం ఏం లేదన్నయ్య, జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటి మీద మనేది కలిగిన, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, సాయంత్రం ఒక్క సినిమాని ఇది వేసి చూసేసి బతికేస్తున్నావు అన్నయ్య. అక్కడ ఉందా అన్నాడు. బలేవాడు లేదు, నన్ను మెచ్చుకోవడం ఏంటి గోదావరి అన్నాను. నేను గోదావరి నుంచి తూకొచ్చి వాళ్ళే ఎక్కువ మాట్లాడతారు. అలాగే ఇటు గోదావరి అన్న, నాది గోదావరే కానీ నేను చెప్పింది మాత్రం నిజమన్నాయా, నీ తర్వాత ఎవడు రాలేదు ఇంతవరకు అన్నాడు. ఎవడు రాలేదండి అంటే నిజమే. మన తర్వాత ఇప్పుడు ఒక లేడీస్ టైలర్ సినిమా వేసినా, ఒక ఏప్రిల్ 1 విడుదల సినిమా వేసినా, ఒక అప్పులప్పర వేసినా, ఒక ప్యాకెట్ పాపర వేసినా అన్నీ మనమే. ఏడి మళ్ళీ తర్వాత ఇంకోటి ఎవడన్నా వచ్చాడేమో అని చూస్తున్నాను నేను. ఇదో ఇలాంటి నాకు గుర్తు చేసుకుని ఏమైనా వస్తారేమో. అదేమంటే మ్యూజిక్ అంటే పడదండి. నేను మీలాగా వచ్చినవాడిని, అందరూ నేను అట్లా ఇప్పుడు సెపరేట్ ఫీల్ కానండి. నాకు వచ్చిన అవకాశాలు నేను మీ అందరికి బాగా గుర్తుండి ఉంటుంది. ఆనర్బుల్ సినిమా అప్పుడు ఎప్పుడూ ఒకటే చెప్తుండేవాడిని, వాళ్ళకి బాగా తెలిసి ఇట్లాంటివన్నీ, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది అని. ఎప్పుడు కూడా ప్రతి మనిషి అలాగే తీసుకోవాలి. మనకన్నా మనకు వచ్చిన అవకాశం గొప్ప. అలాంటి అవకాశమే నాకు తెలిసి 19 సంవత్సరాలుగా మరి ఒక బల్యం నాకు దొరకటం, భగవంతుడు ఇవ్వటం, అలా తీసుకోకపోయినా నాన్ స్టాప్గా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ ఇవాళ వరకు వేయటం అనేది అది నిజంగా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఆ స్టాండర్డ్ని పక్కన మేము కంపేర్ చేసుకుంటూ ఇంతవరకు అయితే అదే స్టాండర్డ్ని మేము మెయింటైన్ చేస్తాం. మరి భగవంతుడు మాకు ఎంతవరకు అవకాశం ఇస్తాడో చూద్దాం. సో ఈ విధంగా నేను అతన్ని బాగా అప్రిషియేట్ చేసేది ఏంటంటే, మేము ఎప్పుడు అదే అనేది మనమే అంటే మనమైనా నేను బాగా అతను అప్రిషియేట్ చేసే విషయం ఏంటంటే, ఒక టాలెంట్ని, కొత్త టాలెంట్ని అన్నయ్య అతనికి ఒక అవార్డు ఇద్దామని అంటుంటాడు. అంటే నేను ఎందుకు ఇతను ఇట్లా తాపత్రపడతాను? ఎంకరేజ్మెంట్. ఏమండి, నాకు ఈ రోజున తీసుకున్నట్టయితే ఈ పిల్ల చూసిన రోజుల నుంచి కూడా నాటక కెరీర్ కానీ 18 సంవత్సరాల పాటు గుర్తున్నట్టు తీసుకున్నాను. ఇది హాస్య ప్రధాన కథ. 28 సంవత్సరాలు, 22 సంవత్సరాలు. సరే ఇప్పుడు నేను హీరోగా యాక్ట్ చేయట్లేదు, కానీ దమ్ముంటే పోయి రాబిన్ హుడ్ సినిమా చూడండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది మన సంగతి. రాబిన్ హుడ్ సినిమాలు కూడా నాకు మంచి పేరు రావడం, ఇది ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తెలుసులేపా ఎవరు. సో ఈ మావాడిగా చెప్పక్కర్లేదండి, నన్ను ఎక్కడ వదలకుండా నాకు అదే భగవంతుడు ఇచ్చేటటువంటి అదృష్టం అదే. ఇవాళ పైగా నేను బాగా ఆనందపడుతున్న విషయం బల్లిమాన బాధ విషయంలో హనుమత్ జయంతి. నాకు జీవితంలో ఒక హనుమంతుడు లాంటి బల్లెం వేణుమాధవ్ దొరకటం నేను అదృష్టంగా భావిస్తూ, ఇదే అదృష్టం అండి నాకు తెలిసి. ఏమండి అంటే మీరు నవ్వుకుని వదిలేయండి ఈ మాట అంటున్నందుకు. ఏమన్నా దగ్గర చాలా వేల కోట్లు ఉన్నాయి వాడి దగ్గర. ఆడి మొహం చూడు దరిద్రం. సారీ ఏమనుకోదు, నేను ఆ పేరు కూడా చెప్పగలను, కానీ అది మర్యాద కాదు, సభా మర్యాద కాదు. నేను సభా మర్యాద లేకుండా ఈ జీవితం ఎప్పుడూ చేయను. సో వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్నారు కూడా ఆ ఫేస్లో ఎప్పుడైనా సరే కావాలంటే క్లోజ్ తీసుకోండి, ఇలా ఉంటాడు.
ఏంటి అని అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే అనే నీకు బాగా తెలుసు, నువ్వు సెంట్రల్ మినిస్టర్ చేసావు కదా, నీకు తెలియదు ఏమన్నా ఎంతమంది చూసుంటావు నువ్వు అలా కదా. వాళ్ళకి సాయంత్రం అయితే లెక్క చెప్పాలి. ఏమో ఈ లెక్కలో ఎవడు దొబ్బేశాడో భయం, తర్వాత అంత డబ్బు ఉంది ఎవడు కొట్టేస్తాడు భయం. ఏమంటే మా వర్రీ లేదండి, నేను ఏ రోజున కోట్ల రూపాయలు తీసుకోలేదు. ఈ రోజుకి నేను ఇప్పుడు ఇవాళ షూటింగ్ చేస్తున్నది ఏంటో తెలుసండి, మాస్ మహారాజు రవితేజ, నేను తాత మనోడు, నా సామిరంగా ఆ సినిమా మీరు చూసి మళ్ళీ నా పాత్ర రోజులు గుర్తొస్తాయి మీకు. ఏది ఈ హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొస్తాయి. వాడు నేను తాత, వాడు మనోడు, ఇద్దరం మందు తాగేసి కొట్టుకుంటాం. ఇద్దరం నా కొడకారంట. వాడు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ పంపుతాడు. ఏం పాలు అండి, ఏం పాలు? కేఏ పాల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఫ్యాన్ ఉంటుంది బయట. నన్ను నలుగురు పట్టుకెళ్తుంటారు ఇలా, ఏదో ఆ రాజుని కట్టేసి సంఖ్యలతో పట్టుకెళ్తారు చూడాలి, పట్టుకెళ్తారు. రాయ్ వాడు మనోడు, వీడి తాత. చిన్నప్పటి నుంచి పాముకి పాలు పోసి పెంచినట్టుగా మీ అమ్మ నాన్న చచ్చిపోతే వంట చేసి మరీ నిన్ను పెంచినందుకు నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్ పంపుతావా అంటే, ఆవిడెవరో పాపం మంచిగా బిందు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఎక్స్క్యూజ్ మీ, వస్తుంది నీళ్లు తీసుకుని, యూ కెన్ గో, వెళ్ళిపోతాడు. ఆడెంక తిరిగి, రేయ్ నువ్వు వెళ్ళే చోట బీర్లే కాదురా పోరిని కూడా దొరకకుండా జీవితాంతం నువ్వు బ్యాచులర్గా మిగిలిపోతావు, ఇదే నా శాపం. కమాన్ టేక్ మీ. అంటే సరదాగా ఊరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. ఆ సినిమా చూడండి మీరు. మళ్ళీ ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి రిటైర్మెంట్ లేదా, ఈయన పంపరా అని అంటే మా వాడికి బల్లెంకేమో కోపం వస్తుంది. ఆయన మీరు అక్కడ పంపుతారా బాబు అని. ఎక్కడ అయ్యే పని కాదు. ఏదైనా సరదాగా మీ అందరితో ఇవాళ ఈ 4 ముక్కలు నేను పంచుకుంటున్నందుకు అన్నయ్య క్షమించి. నాకు ఇంపార్టెంట్ అంటే మన ఓ మై గాడ్, ఏయ్ వై యు ఆర్ లేట్, కమ్ పైకి రా, పైకి జీవితంలో పైకి రారా, జీవితంలో పైకి రా, కమ్ కమ్ హియర్, మీరు కూర్చోండి, కమ్ కమ్ హియర్. వెనకాల మీరు బ్యాక్గ్రౌండ్ కూర్చోండి. ఇక్కడ చూడండి అమ్మా, జరగాలి సంట, కొంచెం జరగాల. ఇక్కడ చూడండి. తీసారు అదే ఇక్కడ చూడండి, అట్లుంటుందేమో. అదే అదే ఓకే ఓకే ఓకే. సో ఆ విధంగా కూర్చో. సో ఈ విధంగా 4 సరదాగా మంచి మాటలు మాట్లాడుకునే అవకాశం నాకు మళ్ళీ ఈ సంవత్సరంలో దొరికింది. తప్పకుండా ఈ అవకాశం భగవంతుడు మాకు ఇచ్చినంత కాలం మనం అందరం ఎప్పుడు కలిసే ఉంటామని మరొకసారి మనం చేస్తాం. అన్నయ్య మీ అందరూ పర్మిషన్, నేను ఇక్కడే ఉంటాను పక్కనే, హైటెక్స్కి వెళ్తాను మళ్ళీ వచ్చాను, అందుకని జాగ్రత్త ప్లీజ్. ఇక సభ అయిపోలేదండి. పెద్దలు ఇద్దరు కూడా సీఎం ప్రోగ్రాంలోనేమో వేణుగోపాల్ సార్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారేమో మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి, ఒకటి కాదు 2 ఉన్నాయి, అవి కంటిన్యూ చేసుకుంటారు. సెక్యూరిటీ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక ఫోటో దిగుతున్నారు, ఛాయాచిత్రం. సినిమా నటుడు మాకెవరికి, మా అందరికి కదా,
ఇప్పుడు ఫణీంద్ర గోటెడ్డి గారు మాట్లాడారు. థ్యాంక్ యూ. అమ్మకు ఒక్కసారి అమ్మా, నువ్వు చేత్తో కుట్టి పంపినటువంటి ఈ సంచి నా చిన్నతనం గుర్తొచ్చింది. నా చిన్నతనంలో మా అమ్మ గుర్తొచ్చింది. కానీ మా అమ్మ నన్ను మోసం చేసి 9వ సంవత్సరంలోనే చనిపోయింది. అయినా నువ్వున్నావు, నీ చేత్తో కుట్టి పంపావు. ఇది నేను కల్కి లాంటి 1150 కోట్లు సంపాదించిన సినిమాలకు కూడా ఇదే పట్టుకుని నేను షూటింగ్కి వెళ్తాను. థ్యాంక్ యూ. సో సభ కంటిన్యూ చేయండి ప్లీజ్, ఎవరు దిగిపోకండి. కింద సార్ ప్లీజ్, ఆ సభ అయిపోలేదండి. స్పందనలు ఉన్నాయి అందరివి. ముందు ఫణీంద్ర గోటెడ్డి గారు పెద్దలు మాకు ముఖ్య అతిథి గారు వారు మాట్లాడతారు ఫస్ట్. నా నంబర్ భాస్కర్ నేను కెమెరామెన్ అన్నాడు. నేను ఎవ్రీ ఇయర్ నా దగ్గర స్టోరేజ్ ఉంటుంది. ఇదొకటి ఒక్క వచ్చేస్తాను. బల్లెం సినిమా మీడియా డైరెక్టర్ ఇందాక చెప్పారు 19 సంవత్సరాలుగా మరి వేణుమాధవ్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి చిత్రంతో చేయటం కూడా నిజంగానే ఇది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. యాదృచ్ఛికంగా ఈరోజు హనుమత్ జైన్ వారు రాజేంద్ర ప్రసాద్ గారికి హనుమంతుల్లాగా ఉన్నారన్న విషయం ఎంత కరెక్టో, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మీరు చాలామంది చూసుంటారు. దేవుళ్ళు అని ఒక సినిమా వచ్చింది. అందులో ఈయన ఒక పిల్లలతోటి హనుమంతుడిగా వేషం ఇస్తారు. స్వాతి గారు వేదిక మీదకి రండి. మీరు అలా కిందికి వెళ్ళకూడదు సార్. ఫణీంద్ర పక్కన సార్ పెద్దల పక్కన కూర్చోండి. ఇక్కడ రండి. విజయవాడ నుంచి వచ్చింది ఆ కిందికి. సో దేవుళ్ళు అనేటువంటి సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలతోటి ఈ హనుమంతుడి పాట కూడా పాడతారు, అందరి బంధువయ్యా అని. ఆ విధంగా నిజంగానే మన బల్లెం వేణుమాధవ్ గారు ఆయన అందరి బంధువు. ఈయన ఏ కళ్ళం వేశారో కానీ దీన్ని బల్లెం వారు కళ్ళం ఆ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ విధంగా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇటువంటివి ప్రోత్సాహకాలు ఎవరైతే ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళడానికి వాళ్ళ వెనకాల వీపు చరిచి ఒక చిన్నటి ప్రోత్సాహం వాళ్ళని మరింత ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అంచేత ఈరోజు ఎంతోమంది ఔత్సాహిక కళాకారులందరూ వివిధ రంగాల నుంచి వచ్చారు. ముఖ్యంగా సినీ ఫీల్డ్కి సంబంధించి ఆ ఒక్క ఫీల్డ్కి నాకు ఏబిసిడీలు కూడా రావు, కానీ బట్ ఇలాంటి వారు ఉండడం చాలా ఉద్భవం. ఇలా అనేకమైనటువంటి అవార్డులు ఇస్తూ ఆయన 19 సంవత్సరాలు చేశామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాదు, ఇది ఒక సిల్వర్ జూబ్లీ, ఒక గోల్డెన్ జూబ్లీ కూడా తీసుకుపెడుతుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి యొక్క స్నేహ సంపద అటువంటిది. అటువంటి వ్యక్తి ముందర ఈరోజు నేను రావటం, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి నేను కూడా ఒక అవార్డు తీసుకోవడం అనేటువంటిది చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరిన్ని మంచి ప్రోత్సాహకాలతో ఆయన మరింత ముందుకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎక్సలెంట్ స్పీచ్ అండి. మీరు యూట్యూబ్ ఛానల్కి నన్ను ఒక సెలబ్రిటీగా పిలిచి చక్కటి ఇంటర్వ్యూస్ నాకు చేశారు. మరి పెద్దలు యాక్చువల్లీ అగ్రతాంబూలంలో మొదటి పేరు రావాలి, ఆ వెనుకకి వెళ్ళిపోయింది షీల్డ్, మన వాడు చూసుకోలేదు. సో అది ఏమైనా సరే సభాముఖంగా ఏమండి ఏమనుకోవద్దు మీరు, ఓకేనా? ప్లస్ వారికి ప్రథమ తాంబూలం. అట్లాగే స్వాతి గారి పేరు కూడా వెనక్కి వెళ్ళింది. మీరు ఎందుకో మా ఆత్మీయులని వెనక్కి వెళ్ళిందేమో, మిమ్మల్ని మళ్ళీ ముందు తీసుకొచ్చాను అందుకే. సో అదే ఇంకోటి ఏంటంటే అవరోహణ కార్యక్రమాలు ఉంటాయి. 10, 9, 8, 7, 6, 5, 3, 1 అంటారు కదా. సో కాబట్టి అట్లా అనుకోని ఫీల్ చేయండి. ఇద్దరు కూడా నంబర్ 1గా ఫీల్ చేయండి.
మేము మిసైల్స్ తయారు చేస్తాం. యాక్చువల్గా మీకు మా గురించి తెలియదు. వీ మేక్ వింగ్స్ ఫర్ మిసైల్స్. మిసైల్ లాంచ్ అయినప్పుడు సార్ చెప్పినట్టుగానే 10 నుంచి కౌంట్ స్టార్ట్ అయ్యి 1 అనగానే పైకి వెళ్తుంది, అది లాంచ్ చేస్తూ ఉంటుంది. అట్లా మా భాషలో ఆయన మమ్మల్ని తీసుకురావాలి కనుక లాస్ట్లో పెట్టి వెన్ను తట్టి ప్రోత్సహించారు. నమస్కారం. అది పెద్దలది అట్లుంటుంది సహృదయం, అర్థం చేసుకుంటారు. మరి పద్మప్రియ గారు, నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎప్పటి నుండి తెలుసో, నేను ఫీల్డ్లోకి వచ్చి జస్ట్ 38 ఏళ్ళు, నా ఏజ్ అడగద్దు దయచేసి. 38 సంవత్సరాలు నా యొక్క కెరీర్ వయస్సు, ఏజ్ అడగద్దు, ఓకేనా? సో కాబట్టి అప్పటి నుంచి చిన్న పిల్లగా చూశాను ఈ అమ్మాయిని. సో సెన్సార్ బోర్డ్ మెంబర్గా నా సినిమా ప్రేమ గులాబీకి సెన్సార్ చేసింటాను. సో 3 సార్లు సెన్సార్ బోర్డు మెంబరు, తర్వాత 3 సార్లు జాతీయ అవార్డు గ్రహీత, రాష్ట్రపతి అవార్డులు అందుకుంది. సో తనకి కాళ్ళు లేకపోయినా కూడా జీవితంలో ముందుకు వెళ్ళి రాష్ట్రపతి పురస్కారాలు అందుకొని ఎక్కడో హయత్ నగర్ నుంచి ఇంత దూరం ప్రోగ్రాంకి వచ్చి మరి మన మధ్య ఉండి మరి రాజేంద్ర ప్రసాద్ గారిని గుర్తుపడతావా అంటే ఆయన చిన్నప్పటి నుంచి గుర్తుపట్టారు అనేది ఎంత పెద్ద కితాబు. పెద్దవాళ్ళు ఇచ్చినా దీవెళ్ళే, ఎంత గొప్ప మాట అన్నారు ఆయన. సో మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కొంచెం వీల్ చైర్ సహకరించండి. మీరు రావడం చాలా ఆనందం మాకు. మన మధ్య అనుబంధం కూడా చెప్పండి. జై శ్రీరామ్ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి బల్యం పురస్కారాలకి విచ్చేసిన మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున మరియు వేదిక ముందున్నటువంటి మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. నా పేరు డాక్టర్ పద్మావతి అండి, పద్మప్రియ అని పాపులరు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదో రకంగా పలకరించాలి కాబట్టి అలా అడిగాను. ఆయన మర్చిపోతారని కాదు, ఆయనతో మాట్లాడించాలనేది నా తాపత్రయం, ఉద్దేశం అది. సో పర్పస్ సర్వ్ అయిపోయింది, అది విషయము. అయితే నేను 1995 నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను చూశారు. ఇక్కడే ఒక సంస్థలో ఉన్నప్పుడు నా ఎదుగుదల, నేను అంచెలంచెలుగా ఎట్లా ఎదిగానో ఆయన చూశారు. అలాంటి మన రాజేంద్ర ప్రసాద్ గారి కార్యక్రమం కాబట్టి బల్యం వేణుమాధవ్ గారు కూడా గత 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. 2010 నుంచి నేను ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేశాను, నంది ఫిల్మ్ జ్యూరీగా కూడా పనిచేశాను. సో అప్పటి నుంచి కూడా వారితో పరిచయము, అనుబంధం అలా కొనసాగుతుంది. తర్వాత నేను బేసిక్గా సింగర్ నుండి, తర్వాత పద్యనాటక కళాకారిని. దానికోసం నేను భారతదేశంలో అనేక కార్యక్రమాలు, లైవ్ షోస్ ఇచ్చినందుకు నాకు భారత ప్రభుత్వం 2009లో ఒకసారి, 2011లో ఒకసారి, 2022లో ఒకసారి 3 సార్లు జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఆత్మీయులైన కళాభిమానులు, కళాకారులు అందరూ ప్రోత్సాహకం వల్ల జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కరికి ఆ ముఖంలో చిరునవ్వు అనేది వస్తుంది. అంత దూరం నుంచి కూడా నేను ఇంత లేట్ అయినా కూడా రావడానికి కారణం రాజేంద్ర ప్రసాద్ గారు. అలాగే ఆత్మీయ ఆహ్వానం పలికిన బల్యం వేణుమాధవ్ గారు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన భక్తుడిగా, ఆయన అభిమాని కంటే కూడా మించిపోయారు. ఆయన భక్తుడిగా మారిపోయారు. సో వారితో ఇంకా ఎన్నో 10ల సంఖ్యలో కార్యక్రమాలు చేయాలని, వాటన్నిటికీ మమ్మల్ని అందరినీ మనం అందరం కూడా మళ్ళీ కలుసుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బల్యం వేణుమాధవ్ గారికి నమస్కారం అండి. లక్ష్మీకాంతి గారు మరి ఆత్మీయ అతిథి వారు మాట్లాడాలి. ఆ మైక్ సభా సరస్వతికి నమస్సుమాంజలి. హనుమత్ జయంతి శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందరికీ. అనుకోకుండా చాలా గొప్ప సుదినం ఇది. ఎందుకంటే 19 ఏళ్ళుగా బల్యం వేణుమాధవ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారి అనుబంధం, శ్రీరామచంద్రుడికి హనుమంతుడికి ఉన్న అనుబంధము కిందటిసారి స్టేజ్లో కూడా చెప్పాను. ఇవాళ విశేషం అంటే హనుమత్ జయంతి. హనుమంతుడి బలం ఆయనకి తెలియదని ఒక శాపం ఉంది కొన్ని సంవత్సరాల క్రితం, కానీ అది అయిపోయింది. ఆ శాపం అన్నీ ఎప్పుడో అయిపోయింది. మనం అందరం పుట్టలేదప్పటికీ అంత అయిపోయింది. ఆయన బలం ఆయనే తెలుసుకుని, అలాగే ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా బల్యం వేణుమాధవ్ గారు ఆయనకు ఆయనే శబాష్ శబాష్ అని వెన్ను తట్టుకుంటూ
మన అందరి సహకారం ఎంత ఉందో మనకు తెలియదు కానీ అదే అలాగే ఆయన ఆల్రౌండర్ అని చెప్పేసి అన్నప్పుడు నేను పెద్దగా ఈయనేంటి ఆల్రౌండర్ అని అనుకున్నాను. ఫస్ట్లో ఆయన పరిచయం అయిన కొత్తల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పరిచయం. కొన్ని సినిమాలు నేను ఓపెన్గానే మాట్లాడతాను, పక్కకెళ్ళి మాట్లాడాలి నాకు తెలియదు. కొన్ని సినిమాలు నాకు చూపించినప్పుడు మీరు కాకుండా ఇంకెవరిని యాక్ట్ చేస్తే బాగుండేది, మీరే అన్నీ చేస్తున్నారు కదా, ఇంకోళ్ళు ఎవరిన హీరోగా పెట్టుకుంటే బాగుండేది అని అలా అన్నాను. ఒక పోలీస్ ఆఫీసరు అంటే ఆ కథలో డెప్త్ అనేది మనం దాని గురించి ఇంకా చాలా కథలు ఇలాంటివన్నీ మనం సినిమా కథలు చూసాము. కాకపోతే అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్గా అంటే పోలీస్ స్టేషన్లో ఆడవాళ్ళ మీద అలాంటి అకృత్యాలు అవన్నీ కూడా లీగల్గా అయితే ఏం పనిచేయవు అవి. కాకపోతే ఆ సినిమా పరంగా ఆలోచిస్తే చాలా క్రూరంగా అనిపించారు నాకు ఇవాళ. అంత సౌమ్యంగా ఉన్న మనిషి ఇంత క్రూరుడా అనిపించారు. అలాగా అంటే అంత నటన చేశారని చెప్పి, ఎందుకంటే ఎస్వి రంగారావు గారి అవార్డు వచ్చిందని విన్న తర్వాత ఎస్వి రంగారావు గారు అవార్డు ఇచ్చారన్నప్పుడు కాస్త ఇవాళ కొంచెం నాకు దానికి న్యాయం జరిగిందన్నట్టుగా అనిపించింది. అంటే అన్ని నటనలు ప్రదర్శించారు. శుభాకాంక్షలు, శుభాశీస్సులు అండి. అలాగే సాధారణ వెంకటస్వామి నాయుడు గారు, మేము ఇద్దరం షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాము. ఒకరికొకరు జీవించాము, నటించాము అన్నకంటే జీవించాము అన్నట్టుగా అన్నది. డైవర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 60. 60 ఏళ్ల వయసులో మీ ఇద్దరం విడాకులు తీసుకుంటాము. ఆయన చాలా కఠినంగా నాకు విడాకులు ఇచ్చేశారండి ఆ సినిమాలో మాత్రం, షార్ట్ ఫిలింలో. అలాగే మన ప్రసాద్ గారు రియల్ ఎస్టేట్లో మీ ఇద్దరం పోటీలుగా, ఇప్పటికీ నేను ఇంకా మా పిల్లలకి అప్పచెప్పాను కానీ ఆయన ఇంకా రియల్ ఎస్టేట్లో అలాగా చక్కగా. ఇప్పుడు ఈ అవార్డుకి వచ్చినప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు మురళి గారు ఆయన రాలేదు, అలాగే రామచంద్రరావు గారు బీజేపీ ఆయన రాలేదు. తను వచ్చినప్పుడు ఇంకా నాకు చాలా సంతోషం. నాకు తెలిసిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు, చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇవాళ దర్శకుడు, యాక్టరు, సింగరు, మ్యూజిక్ ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కూడా పరిచయం అయ్యారు. ఆయన పరిచయం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇక్కడ ఈ సభలో చాలామంది పరిచయం అవుతున్నారు, కొత్త వాళ్ళందరూ కూడా. మనం నిలబెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏ పరిచయం అయినా సరే. అది వేణుమాధవ్ గారి ద్వారా మరి సాయి వెంకట్ గారు ఇవాళ రాలేదు. సాయి వెంకట్ గారు నాకు ఆ పాత్ర నేను యాక్ట్ చేశానని చెప్పి వేణుమాధవ్ గారు చెప్తే, ఆయన సినిమాలో వెంకటేశ్వర స్వామికి పాలు పోసే గొల్లబామ కింద నాకు యాక్టింగ్ ఇస్తానని చెప్పారు. అది వేణుమాధవ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. నేను ఇప్పుడిప్పుడే సినీ రంగంలోకి నేను నిర్మాతగా కూడా ఎంటర్ అయ్యాను. 2 సినిమాలు తీయబోతున్నాను త్వరలో. అందరూ కూడా మహిళల్ని ప్రోత్సహించాలన్నట్టుగా, మహిళలు నేర్వగరాని విద్యగలదే ముద్దారని నేర్పింపగలను. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నట్టే నేను ఫస్ట్ మహిళా రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్ని పొందాను. చాలా వ్యాపారాలన్నీ ఇప్పుడు కూడా చేస్తున్నాను. అలాగే మన్వైషి చెప్పట్లేదు వారు గిడుగు రామ్మూర్తి గారికి ముని మనవరాలు అది చెప్పాడు. అదే తెలుగు భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు ఎలాగైతే సాంస్క్రిట్ అప్పుడు ఉంది కానీ తెలుగు భాష మనం ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నాం. ఒక పాట రాయాలన్నా, మాట్లాడాలన్నా, ఒక ఆట, ఒక డ్యాన్స్ చేయాలన్నా కూడా ఈ తెలుగు సాహిత్యం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నిన్ననే ఒక చిన్న వార్త విన్నాను, తెలుగు భాషని ఇది కాకుండా సంస్కృతంలో ఇంటర్మీడియట్ పుస్తకాలు పాఠ్యాంశాలుగా పెట్టాలని చెప్పేసి మన గవర్నమెంట్ నిర్ణయించుకుందని విన్నాను. దాని గురించి కూడా సెకండ్ లాంగ్వేజ్ దాని గురించి కూడా ఒకసారి మాట్లాడదాము సీఎం గారితో చెప్పని అనుకున్నాను. అయితే ఇవాళ సభ చాలా సంతోషం అండి. ఎందుకంటే హనుమంతులు వారు వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అతను అలాంటి భక్తి శ్రద్ధలతో, ఎందుకంటే అందరికీ కూడా ఎన్నోసార్లు ఫోన్లు చేస్తాడు. మన బల్లం వేణుమాధవ్, అమ్మ వస్తున్నారా, అసలు చాలామందికి ఏంటి సార్ టైము ఏంటమ్మా నీకు ఏంటంటే, లేదు వాళ్ళందరూ రావాలి. రాజేంద్ర ప్రసాద్ గారికి అంత దుఃఖం కలిగినా కూడా, అలాగే మన వేణుమాధవ్ గారికి కూడా తండ్రి గారు ఇదైనా కూడా మామూలుగా మాట్లాడాలి. ఇలా సాధ్యమా అంటే అలాంటి దుఃఖాలు మనం కూడా కొన్ని భరించిన పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మన వరప్రసాద్ గారు నా తమ్ముడు అడ్వకేట్ విజయవాడ, తను కూడా ఈ సంవత్సరం అలాగా చాలామంది జనార్దన్ రావు గారు వీళ్ళందరూ కొంతమంది చనిపోయారు కానీ వాళ్ళ ఆత్మలన్నీ ఇక్కడ మన చుట్టూనే తిరుగుతుంటాయి. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఇది మనం నమ్మే వాళ్ళలో మన సాంప్రదాయాలు అలా ఉన్నాయి కాబట్టి అందరికీ కూడా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్, ఆయనకి ముఖ్యంగా తండ్రి గారి బ్లెస్సింగ్స్. వాళ్ళ అమ్మగారు చాలా బాగా, నాకు కూడా లక్ష్మీ పార్వతి గారికి నాకు కిందసారి
ఆ పర్సు ఆవిడ అందించారు. దాంట్లో నేను డబ్బులు పెట్టుకుని నేను కూడా అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటాను, నాకు సెంటిమెంట్ లాగా. అందుకని ఒక కొడుకులాగా తమ్ముడులాగా అతను కూడా అతనికి కూడా ఇంకా ఇలాగే వాళ్ళిద్దరి అనుబంధం ఇంకా కొనసాగుతూ మనలాగా అయినా పర్వాలేదు. అయితే విడిగా హీరోయిన్ లాగా చూస్తుంటాడు నన్ను. ఇప్పుడు ఇలా చెప్తుంటాడు కానీ ఫస్ట్ నన్ను హీరోయిన్ లాగే చూశాడు. నా వయసును కూడా నేను అబద్ధం చెప్పానని అనుకున్నాను. మరి బయట పెట్టాలి కదా పెట్టినప్పుడు. అందుకని నేనేం చిన్నదాన్ని కాదు, అమ్మమ్మ కూడా అయ్యాను. కాబట్టి అందరికీ శుభాశీస్సులు. తర్వాత రఘువంశీ గారు, మా అన్నయ్య ఇందాక మీరు సినిమా చూశారు కదా, ఆ బీభత్సం చేయడానికి నన్ను దుర్మార్గుడు చూపించడానికి కారకుడు ఆయన. మరి ఆయనకి ఎంత కోపం ఉందో, ఆయన ఫస్ట్ షూటింగ్ స్క్రిప్ట్ చూసినప్పుడు అన్న నువ్వు కామెడీ కనబడతావు కానీ ఈ క్యారెక్టర్ సరిపోతావా అని అడిగాడు. మొదటి సీన్ అయిపోయిన తర్వాత ఒప్పుకొని ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు 7 సంవత్సరాలు పూర్తయిన గోప్యం సందర్భంగా ఇవాళ ప్రదర్శన చేయడం జరిగింది. 50 రోజులు ఆడింది ఆ సినిమా. ఈ కుర్రోడు చిన్న పిల్లోడు, అప్పుడు మరి యువకుడు అయ్యాడు మన ముందు. నాకు అబ్బాయి లేరు, వీడెప్పుడు నాకు కొడుకు అనుకుంటా, మా అన్న అనుకుంటా. సో కాబట్టి మాట్లాడు. థ్యాంక్ యూ అన్నదమ్ముడా, థ్యాంక్ యూ. ఈయన అన్నయ్య పిలిచాడు కానీ నాకు అన్న తమ్ముడు బల్లెం. ఇంతమంది వచ్చారు అంటే ఆ బల్లెం పిలిచినటువంటి ఆ బల్లెం ఏదైతే ఉంటుందో అది మనందరికీ బెల్లంలా చేరింది. అది మంచి ఆరోగ్యం. అది ఆ బెల్లంకు కాస్త అల్లం కూడా పెడితే అది కూడా మంచి ఆరోగ్యం. అందరూ స్వీట్నెస్. ఎంతోమందికి చాలా పనులు ఉన్నా కూడా నీ మీద అభిమానంతో వచ్చింది. అవునా కదా? దానికి శుభాభివందనాలు నీకు. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు నటకిరీటి హాస్య కిరీటి అని చెప్పి ఆయన బిరుదు. ఈయనకి ఇప్పుడు శిఖర కిరీటి అని చెప్పి ఈ రకంగా ఈ సందర్భంగా నేను బిరుదు ఇవ్వాలనుకున్నాను. అదే ఆయన చెప్పాను. శిఖర కిరీటి బదల్ వేణుమాధవ్. తర్వాత రఘు శర్మ అని పేరు నా సాక్ష్యంగా. అయితే ఇప్పుడు ఇలా మార్చుకో బాగుంటుందని చెప్పేసి నాకు రఘువంశీగా రిజిస్ట్రేషన్ పెట్టాను బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ బల్లెం. అన్నతమ్ముడా ఏంటి అన్నతమ్ముడా అని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆయన డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ కనుక అన్న పిలుస్తూ వెళ్ళాను. ఆ టైం తర్వాత ఏమైందంటే నాకంటే తక్కువ ఏజ్ అని తెలిసింది. సో అన్నాను పిలిచాను కదా, ఇలాగూ అన్నతమ్ముడు అయ్యాడు ఆయన. తర్వాత నాకు అన్నీ నేర్పాడు అక్కడ దాదాపుగా డైరెక్షన్లో ఎలా అయినా ఇంకా సరే గురువు కూడా. ఇప్పుడు అన్న తమ్ముడు గురువు అన్న తమ్ముడా తండ్రి అయిపోతాడు సార్. అదే అన్ని కలిసింది. ఒక ఫ్యామిలీలో గురువు కలిసింది, అన్న కలిసిండు, తమ్ముడు కలిసిండు. థ్యాంక్ యూ మళ్ళీ. ఈయన చాలా ఆర్డినరీ కనబడుతున్నారు కానీ మేనేజింగ్ డైరెక్టర్ ఒక కంపెనీకి. అయితే ఒక చిన్న ఫైల్ పట్టుకొని అసిస్టెంట్ డైరెక్టర్ లాగా నిలబడి చాలా విధేయతలు చూపించాడు. అందుకే డైరెక్షన్ నేర్పించి డైరెక్టర్ కమ్మని ఆయనకి చెప్పాను నేను. సో చాలా మంచి మనిషి రఘువంశీ గారు, మంచిగా ఉండాలా. అట్లాగే వాళ్ళ అబ్బాయి తరుణ్ నెక్స్ట్ మాట్లాడాలి. హీరో మీరు ఇందాక చూశారు కదా, అదరగొట్టాడా? So firstly, I thank the Most High for giving this opportunity, and alage Ballem uncle, thank you so much uncle. It was an amazing journey with you. Asalu it was cinema chusaru kadandi Gopyam, adi 2016-2017 lo మేము తీసామన్నమాట. సో అప్పటికి నాకు ప్రాపర్గా యాక్టింగ్ కూడా తెలియదు. మా బల్లెం అంకుల్ బికాస్ ఆఫ్ హిమ్ నేను ఇప్పుడు దాంట్లో కొంచెం కూడా బాగా యాక్ట్ చేసాను అంటే దానికి రీజన్ మా బల్లెం అంకుల్ అండి. Can you just give me applause for him? So I'm very lucky enough that we have met him before. So thank you Andy. I hope you all had a great day. Thank you. నా జర్నీలో భాగము మా అమ్మ నాన్న తర్వాత నేను గౌరవించే వ్యక్తి శ్రీవాణి అరుంధతి. ఆమె చాలా గొప్ప వ్యక్తి, మహిళా న్యాయవాది, మానవ హక్కుల న్యాయవాది. తర్వాత గతంలో జనసేనకు ఉపాధ్యక్షురాలుగా మన వీరమహిళ ఉపాధ్యక్షురాలు ఉంది ఆమె. అటు ముగ్గురు సూపర్ స్టార్లతో, విజయశాంతి గారితో, చిరంజీవి గారితో, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పార్టీలు పెట్టినప్పుడు ముగ్గురు పార్టీలకు కూడా ఒక కార్యకర్తగా ఇంపార్టెంట్గా పనిచేసిన వ్యక్తి ఆవిడ.
అందరికీ నమస్కారం. మరియు ఎంత ఎదిగినా కూడా ఆయనలో ఒదుగుదల మరి అంటే బల్లెం వేణుమాధవ్ గారు ఒక గురువు అనమాట. యాక్చువల్లీ అందరికీ అన్నీ నేర్పిస్తారు. ఏదైనా కూడా పట్టుదలగా అంటే ఇట్లా ఏంటంటే స్పిరిట్ ఇట్లా ఇస్తారు మనకి. ఎట్లా అంటే ముందుకు వెళ్ళిపోవాలి, దేన్ని కూడా స్పాటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ అనేది ఉండొద్దు. అన్నీ మనం మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ప్రోత్సహించి చాలా ముందుకు నడిపిస్తారు ఆయన. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అబ్బాయిని కూడా ఇందాక నటింపజేసిన అట్లా తరుణ్. సో అలా అందరినీ ఎంకరేజ్ చేశారు. నాలో ఎప్పుడు నాతో మాట్లాడుతుంటారు. రామాయణం చెప్పించారు 108 ఎపిసోడ్లు యూట్యూబ్ ఛానల్లో. అది నాకు చాలా గ్రేట్ అచీవ్మెంట్. అసలు చెప్తుంటే కూడా ఇంద్రధనుసు రావడము, ఇంట్లోకి పావురాలు రావడము, రామచిలుకలు రావడం, అదొక పెద్ద అంటే ఒక నాకు కూడా ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారితో అండ్ వేణుగోపాల్ గారితో ఈ బల్లెం గారితో చూస్తుంటే నాకు ఏదో వీళ్ళతో పూర్వ జన్మ అనుబంధం ఉంది. అందుకే నాకు ఇలా జరిగింది. నేను డాడీని పిలిచాను. అసలు ఆయన నాకు ఏమవుతారు, ఏ జన్మలో ఏం బంధమో, మరి ఎందుకు మళ్ళీ ఇలా కలిసామో తెలియదు. ఎంత అనుబంధంగా మాతో ఉంటారంటే ఇప్పటికంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట. ఇంకా అంతే, ఫాదర్ అని అంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువ అనమాట. అందుకని ఎక్కువ అనలేం కదా. అందుకనే గురువు అయినా, ఫాదర్ అయినా, అమ్మ అయినా, నాన్న అయినా బల్లెం వేణుమాధవ్ గారే. ఆయన గురించి ఇంకెక్కువ అంతకన్నా ఎక్కువ చెప్పలేను. చాలా మంచి పర్సన్ అండ్ నిబద్ధతతో ఉంటారు. ఎవరిని హర్ట్ చేయరు, ఎవరిని ఇన్సల్ట్ చేయరు, హర్ట్ చేయరు. అంటే అసలు మాట పొదుపుగా మాట్లాడడం, ఎడిటింగ్ చేయడము, మాటలు ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ఇట్లా అంటే ఏం పని ఉందో ఆ పనే చెప్పేసి తొందర చెప్పేసి ఏం పని అలా అనమాట. అంటే ఇంపార్టెంట్ ఉన్నదే చెప్పాలి, అన్ఇంపార్టెంట్ అన్వాంటెడ్ మెమరీ డెలీట్ చేసేసేయాలి. అలాంటివి మాట్లాడొద్దు. అలా మాట్లాడడం వల్ల మన టైం అంతా వృధా అవుతుంది తప్ప మనం ఏం సాధించలేమని నేర్పించిన గొప్ప వ్యక్తి. ఈ స్టేజ్ మీద నేను ఇంతకుముందు అంటే ఒక 2-3 మంత్స్ క్రితం అనుకుంటా ఆయన అందరికీ క్లాసెస్ చెప్తుంటే ఇలా ఈయన గురువు అనమాట అని ఇట్లా చూస్తూ ఉండిపోయాను. రికార్డింగ్ కూడా చేసి యూట్యూబ్లో పెట్టాను శ్రీవాణి వాణి ఛానల్లో. సో నాకు నాలో చాలా కళలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి, బయటికి తీసుకొచ్చిన వ్యక్తి కూడా నా గురువు, నా దైవం, నాకు ఇంకా అని అమ్మ అలాగనమాట. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరే అయితే థ్యాంక్ యూ అండి. అన్నయ్య శిఖర కిరీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. హాసిని గారు మాట్లాడాలి. సరే ఓకే, మాట్లాడండి మల్లికార్జున గారు. ఈరోజు చాలా సంతోషం అండి. ఎందుకంటే నా గురించి, నా పేరు నరహరి మల్లికార్జున, నేను కర్నూలు నుంచి వచ్చాను. నేను ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో కెనరా బ్యాంక్ ఫైనాన్షియల్ బ్యాంక్ అని 40 సంవత్సరాలు మేనేజర్గా పనిచేసాను వివిధ కార్డుల్లో. నా ఉద్యోగంలో ఉన్నప్పుడు నేనే ఎక్కువ గొప్ప అని అనుకునేవాడిని. కానీ శ్రీ బల్లెం వేణుమాధవ్ గారు చాలా పరిచయమై కూడా ఒక 3 వీక్స్ అయింది అంతవరకే. వాళ్ళు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్న వ్యక్తులను చాలా గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అనిపిస్తుంది నాకు ఈరోజు. అంటే జీవితంలో ఇంకా ఎదగాల్సినది, నేర్చుకోవాల్సినది చాలా ఉంది అనిపిస్తుంది. ఒక్కొక్క వ్యక్తుల్ని వాళ్ళ యొక్క రూపాలను బట్టి మనం ఊహించలేము, వాళ్ళలో ఉన్న టాలెంట్ని మనం గమనించాలనేటువంటి గొప్ప విషయం తెలిసింది. ముఖ్యంగా ఎప్పుడు సినిమాలో దూరం చూసే రాజేంద్ర ప్రసాద్ గారితో ఈరోజు సన్మానం చేయించుకొని వారిని కలవడం చాలా గొప్ప సంతోషంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి చాలామంది గొప్ప వ్యక్తులకు మరొకసారి నమస్కారం చెబుతూ వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని నా లైఫ్లో ముందుకు తీసుకొని ముందుకు పోతానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వేణుమాధవ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మరొక సోదరుడు గూడూరు రమేష్ గౌడ్, చాలా మంచి వ్యక్తి, చాలా ఏళ్ళ నుంచి పరిచయం, దశాబ్ద కాలంగా పరిచయము. ఏ ప్రాబ్లం వచ్చినా మా కాలనీలో, నేను సీతారామ కాలనీ అనే కాలనీకి పేరు పెట్టిన మొదటి అధ్యక్షుడిని. నా తర్వాత వచ్చిన 6వ అధ్యక్షుడు ఆయన, మళ్ళీ 7వ సారి కూడా ఉంటున్నాడు ఆయన. ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ
గూడూరు రమేష్ గౌడ్ గారి సర్వీసెస్ని గుర్తించి అక్కడి మొదటి అధ్యక్షుడిగా 7వ అధ్యక్షుడిని నేను సన్మానం చేయడం జరిగింది. ఇది ఒక విశేషము. సో వారు ఇంకా ఉన్నతి చెందాలని కోరుకుంటూ వారు మాట్లాడవలసిందిగా కోరు. మొదటిగా ఈ వేదికలను అలంకరించిన మన వేణన్న గారికి, బల్లెం వేణన్న గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మరియు నేను ఎలక్షన్లో నిల్చున్న రోజు తను ఆల్రౌండర్ అనేదానికి కారణం మార్నింగ్ 8 o'clockకి 8 to 4 o'clock వరకు ఓటింగ్ జరుగుతుందన్నమాట. తను చెప్పడం 70 ఓట్ల మెజారిటీతో మీరు గెలుస్తున్నారు అని చెప్పాడు. జాతకం చెప్పినట్టే చెప్పాడు. 225 ఓట్లు మొత్తము 70 ఓట్ల మెజారిటీతో తను చెప్పినట్టుగా 70 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందడం జరిగింది. అన్నగారు ఆల్రౌండర్ ఛాంపియన్ ఆల్రౌండర్ అన్నదానికి అదొక పెద్ద కారణం. మరియు ఈ కార్యక్రమాలు ఇక ముందు ఎన్నో ఇదే విధంగా చేసుకుంటూ మా అందరినీ ఏకతాటిగా ఈ వేదికపై ఉంచి ఈ అందరి ఆశీర్వాదాలు పొందవలసిందిగా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేణన్న గారికి గోప్యం సినిమా మేము చూడడం ఇప్పుడు నేను మొదటిసారి చూడగానే చాలా ఆశ్చర్యపోయాను. నేను చాలా మంచి యాక్టింగ్ చేశాడు అన్నయ్య గారు. మన వేణన్న మీరు ఇట్లనే చేస్తుంటే మంచి పొజిషన్లో ఉంటారు అని చెప్పి మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బల్లెం వేణన్న గారికి నమస్కారం. సీనన్న, నేను అన్నయ్య అని పిలిచేటువంటి వ్యక్తి బొందుగుల శ్రీనివాస్ రెడ్డి గారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ శుభ సాయంత్రం ఆంజనేయుని జయంతి రోజు, ఈ శుభ సాయంత్రం రోజు ఇలాంటి ఫంక్షన్ జరుపుకోవడం చాలా ఆనందకరమైన విషయం. మనకి హాస్య నటుల్ని గుర్తు చేసుకుంటే చార్లీ చాప్లిన్ గుర్తొస్తాడు, లార్లెన్ హార్డీ గుర్తొస్తారు, మిస్టర్ బీన్ గుర్తొస్తాడు. తర్వాత ఎవరు వస్తారండి? మన రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు. అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారితోటి ఈరోజు అవార్డు తీసుకోవడం అనేది ఎంతో అదృష్టకరమైనది. ఆ అవార్డు గ్రహీతగా నన్ను ఎన్నుకున్నందుకు ముఖ్యంగా బల్లెం వేణుమాధవ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యం ఏంటంటే చావు, నిజమైంది చనిపోతాం. ప్రతి వాళ్ళు ఒకరోజు పోవాల్సిందే. జ్ఞాపకాలు ఉండిపోతాయి. ఉదాహరణకి అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసిన గోప్యం ఈరోజు చూశారు, ఆనందిస్తున్నారు. అది గుర్తింపు, జ్ఞాపకం. అలాంటి ఒక జ్ఞాపకాన్ని కలిగించేలాగా నాకు ఒక అవార్డు ఒక గొప్ప నటుని ద్వారా, రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా నాకు అందజేయడం అనేది ఎంతో అదృష్టం అని నేను అనుకుంటాను. అలాంటి అదృష్టం కూడా కలిగించినందుకు ముఖ్య కారకుడు బల్లెం వేణుమాధవ్. ఇప్పటి వరకు అందరూ అన్ని విషయాలు చెప్తూనే ఉన్నారు. ఇంకా నేను చెప్పాల్సింది ఎక్కువ లేదు, సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. సూర్యం యాదవ్ గారు, కలకొండ నరసింహ గారు, మన కుటుంబం. కొంచెం అక్కడ ఎందుకు బ్యాక్ అయిపోయింది మొత్తం లైట్. ఈ అవార్డ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి నా మిత్రులు, స్నేహితులు, అదేవిధంగా మన కుటుంబం, యూనిట్ కళాకారులు, అదేవిధంగా వేణుమాధవన్న గారు, మీ పాట విని సాంగ్ బాగుంది, మీకు అవార్డు ఇవ్వాలన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. అన్న సినిమాలన్నీ చూస్తూ సరే ఈయనతో పాటు జర్నీ చేయాలని నాకు ఒక చిన్న కోరిక కలిగింది. కాబట్టి ఆయనతోటి జర్నీ చేసి ఈరోజు అవార్డు నటగిరి రాజేంద్ర ప్రసాద్ తోటి, అదేవిధంగా వేణు ఆయన లీడర్ పేరు విన్నారు, ఆయనతోటి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషం. వేణుగోపాల్చారి గారు సార్, ఆయనతోటి అవార్డు, ఇద్దరితోటి అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషం. మన కుటుంబాన్ని సినిమాకు నేనే కథ రచయిత, పాటలు రాసిన. సో మా పాటలు అంతా బాగా వెళ్తున్నామని అన్న చూసిండు, చాలా బాగున్నాయి. సెన్సార్లో ఉంది. ఈ నెల లోపల సర్టిఫికేట్ వస్తుంది, రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. మీరందరూ దయచేసి మా సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వేణుగోపాలన్నకు మరోసారి థ్యాంక్ యూ. నేను బేసిక్గా ఇంజనీర్. నేను అయితే ఈ సినిమా ప్రపంచానికి వచ్చి పాటలు రాద్దామని నాకు చదువుకున్న టైంలోనే ఒక బీజం పడింది. ఆ టైంలో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తెలుగు సాహిత్యంలో నేను బాగా చదివేవాడిని, నేను అక్కడికి చేసుకునేవాడిని. మా తెలుగు లెక్చర్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. నా మొదటి అవార్డు సీతారామ శాస్త్రి గారు, వెన్నెలకంటి గారు కలిసి ఇచ్చారు నాకు. ఎర్రన్న పీఠం అని మాకు ఒంగోలులో ఉండేది.
దానిలో నేను రాసిన కవితకి ప్రథమ కవిత వచ్చింది. దానికి వాళ్ళు అప్పుడు ఇచ్చే నా వెళ్ళు తట్టేవారు. సో నువ్వు సినిమా ప్రపంచానికి వెళ్ళు, డెఫినెట్గా నువ్వు కంట్రిబ్యూట్ చేయగలవు అని చెప్పారు నాకు. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసిన తర్వాత నా ఇంజనీరింగ్ చదివిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. ఆ సెటిల్ అయిన క్రమంలో నేను సినిమాలకి ట్రై చేస్తూ ఉన్నాను ఆ టైంలో. ఆ క్రమంలో వేణుమాధవ్ గారు కలిశారు నాకు. మేము ఇద్దరం కలిసి దాదాపు 2 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఆయన ఏం చెప్పారంటే సినిమా ప్రపంచంలో ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచం, దీనిలో అవకాశాలు రావాలంటే మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి, చిన్న సినిమా నుంచి మొదలు పెడితే 10 సినిమాల దాకా ఎదగొచ్చు అని చెప్పి ఒక కొన్ని టిప్స్ ఇచ్చారు నాకు. సో ఆ క్రమంలో నేను మెల్లమెల్లగా వెళ్తూ 2011లో నా మొదటి సినిమా రిలీజ్ అయింది కౌసల్య అని. అక్కడి నుంచి దాదాపు 100 పాటలు రాశాను ఇప్పటిదాకా నేను. ఇప్పుడు నేను కొంచెం పెద్ద బ్యానర్స్ ట్రై చేస్తున్నాను. సో చాలా సంతోషం వేణుమాధవ్ గారు నన్ను ఈ అవార్డుకి ఎన్నుకున్నందుకు, చాలా కృతజ్ఞతలు కూడా. ఈ సభను అలంకరించిన అందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా మొదటి సినిమా పేరు కౌసల్య. నా సూపర్ హిట్ సినిమా పేరు కూడా కౌసల్య అంటే అందుకోసం 2 కలిసి మ్యాచ్ అయ్యాయి. ఆల్మోస్ట్ అందరూ మాట్లాడేశారు, ఎవరు మిగలలేదు నాకు కంప్లీట్. లాస్ట్లో ఎంకరేజ్మెంట్ ఎప్పుడో చెప్తారు కదా, ఎంకరేజ్మెంట్ చేస్తానని. అట్లాగే ఊర్మిళ అని శ్రీవాణి గారి అభిమాని, మరి చాలా పడకుండా వయసులో పడగాడు, ఆమెని మొదటిసారి స్టేజ్కి పరిచయం చేద్దాం అనుకున్నా. నీకు వచ్చి రాని మాటలతో ఎట్లా మాట్లాడుతావు? నమస్కారం అండి, నా పేరు ఊర్మిళ. నాకు ఇంతే వచ్చి మాట్లాడారు, ఇదే ఫస్ట్ సార్ రావడం. ఇప్పుడు సుప్రసిద్ధ గేయ రచయిత, కవి, మరి వ్యాఖ్యానం ద్వారా మనకి ఎంతో ప్రముఖులైనటువంటి పెద్దలు, సాహితీ ప్రియులు. ఆయన యాక్చువల్లీ మొదటి వరుసలో ఉంటే మొదలే మాట్లాడారని నాకు భ్రమలోనే ఉన్నాను. సో సాధనాల వెంకటస్వామి నాయుడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నది ఉంది, వాళ్ళిద్దరు టీవీలో కలిసి యాక్ట్ చేశారు కదా, వారు చెప్తే మీరు చెప్పినట్టు అట్లా ఫీలింగ్ ఏమో భావన నాకు కలిగినట్టుంది బహుశా, అందుకే ఒకసారి మాట్లాడండి. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాధనాల వెంకటస్వామి నాయుడు. నేను గత 45 ఏళ్ళుగా దూరదర్శన్, ఆకాశవాణిలో అనేక గీతాలని రాశాను, యాక్ట్ చేశాను. తొలిసారి లలిత గీతాలు దూరదర్శన్ అవుట్డోర్లో తీసిన పాటలు 6 పాటలు నావి. అలాగే మొదటిసారి సినీ నటిని దూరదర్శన్లో మీనాని ఇంటర్వ్యూ చేశాను. అట్లా నా జర్నీ ప్రారంభమై ఈరోజు ఇక్కడికి వచ్చింది. నేను ముఖ్యంగా వేణుమాధవ్ గురించి ఒక 2 విషయాలు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ఒక వ్యక్తి దగ్గర నిబద్ధత, నిజాయితీ అనేవి ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతాడు, బంధాలు ఎంతైనా ముడిపడి ఉంటాయనేది మా ఇద్దరి మధ్య. మేము ఒక సాహిత్య సభలో కలుసుకున్నాం, ఏ రోజు కలుసుకున్నాము కానీ ఈ రోజు వరకు అది అలాగే అదే ఆత్మీయంగా గ్రంథాలయంలో కలుసుకున్నాం. ఈ రోజు వరకు అది అలాగే కొనసాగుతోంది. ఇది నాకు 2వ అవార్డు. ఈ నెలలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే, కొత్తగా ఎవరిలో అయినా ఏదైనా ప్రతిభ ఉంటే వెంటనే గుర్తించి గౌరవించడం. అది అందరికీ చేతనైన పని కాదు. అనేక రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి, అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక సభ నిర్వహించాలన్నా, ఒక కార్యక్రమం జయప్రదం చేయాలన్నా ఎందరో సహకారం కావాలి, లేదే అది జరగదు. కానీ వేణుమాధవ్ గారు ఎంత దూరాన ఉన్నా ప్రతి నిమిషం కూడా తట్టి మనకి మన కార్యక్రమం గురించి కూడా పొద్దున కూడా ఫోన్ చేయడం అనేది ఆయన నిబద్ధతకి నిదర్శనం. నా మొదటి అవార్డు ఇచ్చినప్పుడు ఆయన తయారు చేసిన ఏవి నా జీవితానికి ఎంతో మార్గదర్శనం. అది ఇప్పటికీ కూడా ఆ ఏవిని చాలామందికి పంపిస్తూ ఉంటాను. అలాగే మా లక్ష్మీకాంత్, మా హీరోయిన్, మేమిద్దరు నిజంగానే భార్య భర్తలు అనుకునే చాలామంది అనుకున్నారు. డైవర్స్ అట్ ది రేట్ ఆఫ్ 60 అనే షార్ట్ ఫిల్మ్ బహుశా మొదటిసారి రచయితగా ఇప్పుడు నటుడిగా ఇచ్చిపోయాను. అందుకని వేణుమాధవ్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ అంతా మహామహులు, రాణిస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వేణుమాధవ్కి ధన్యవాదాలు. చిన్న క్లైమాక్స్ 2 నిమిషాల్లో ముగిస్తాను. సాధనాల వెంకటస్వామి నాయుడు గారు, లక్ష్మీకాంత్ గారు, మీ ఇద్దరు చేతుల మీదుగా కింద ఒక డైరీ ఉంది అండి, ఇది లక్ష్మీకాంత్ గారికి అందజేయండి. వారు రాలేదు, తీసుకోలేదు డైరీ. తీసుకున్నారా? డైరీ ఉందా? లక్ష్మీకాంత్ గారు, అది మీ డైరీ, మీరే పెట్టుకోండి.
అయిపోయిందా? రవి యాదవ్ మీరు తీసుకున్నారా? తీసుకోలేదు, తీసుకోండి. సాధనాలు గారి చేతుల మీద ఫోటో తీయండి. తీసుకున్నారు సార్, మీరు తీసుకోవాలా? రంగిరెడ్డి శ్రీనివాసరావు గారు కూడా తీసుకోలేదు. ఫణీంద్ర కోటెడ్డి గారి చేతుల మీద తీసుకుంటారు. మీడియా అధిపతి మరి ప్రముఖ నిర్మాత వారు ఇస్తారు. ఇటు తిరిగారు సార్, కొంచెం ఫేస్ టువర్డ్స్ సార్. ఓకే రైట్ ఓకే తీసుకున్నట్ట తీసుకున్నట్టు ఫోటో ఒక స్టిల్కి అండి ఫోటో. అద్దెమని ఇస్తావా అన్న? అద్దెమని ఇస్తావా ఫోటో? అద్దెమని ఇస్తావా? అది తీస్తే ప్రాబ్లం లేదు, ఫ్రీ అయిపోతు. రవిప్రసాద్ గారికి మల్లారి స్వాతి గారు 2 డైరీలు అందజేస్తారు. ఈ 2 డైరీ మరి నెక్స్ట్ ఇయర్ యాడ్ చేయాలి కదా మనకి. ఓకేనా? తర్వాత గైని భాస్కర్ గారికి మల్లారి స్వాతి గారు ఒక డైరీ ఇస్తారు. నాన్న గైని భాస్కర్ రావాలి. నువ్వే అనుకుంటా గైని భాస్కర్, వేరే వాళ్ళు ఎవరు అన్నారా? అట్లాగే శ్రావణ జ్యోతి గారికి ఒక డైరీ మీకు ఇచ్చాము, ఫోటో కోసం ఒక డైరీ తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చారు. శ్రీవాణి గారికి ఒక డైరీ ఇచ్చాము, డైరీ స్టిల్ మాత్రమే మళ్ళీ ఇచ్చారు. రైటా? శ్రీవాణి గారు ఈక్షిత్ పోతుల ఈక్షిత్ గారిది డైరీ అందిందా? తీసుకోలేదు. పోతుల ఈక్షిత్ గారికి ఒక ఫ్రెష్ డైరీ తీసుకోండి. ఇక వదిలేండి డైరీ. మా డైరీ మాకు ఇస్తారు లేదా డౌట్ ఉంది మాకు. ఇందులో నీ ఫోటో ఉంది, ఎంజాయ్ ద ఫోటో. రైట్? ఇప్పుడు అన్వేష్ రండి అన్వేష్ రండి. నాన్నగారికి ఇచ్చిన డైరీ అడ్జస్ట్ చేస్తున్నా, తిరిగి వస్తే పర్లేదు. మీ మళ్ళీ ఆయన భయపడతాడు, వెనక్కి వెళ్తాడేమో. అది మీకేనండి, పెట్టుకోండి మీ దగ్గర. పద్మావతి గారు అటు తిరిగాడు పట్టుకొని దిగారు ఇక్కడ వేణు సార్. అందరూ ఫుల్ ఫ్రెండ్. వెయిట్ అది తీసుకున్నాం ఒకటి. అందరూ పట్టుకొని ఒకటి. ఈ ముంగట వరుస వెనక వరుస కనబడదు. మీరు మళ్ళా స్వాతి గారు మీ చేతిలో పట్టుకోండి. మన ఇద్దరు సంపత్ గారు ఏంటి సార్? ఎస్ వెయిట్ ఇది మళ్ళా స్వాతి గారికి అండి. మరి ఇచ్చిన తర్వాత ఫోటో దిగాలి. రైట్. ఇప్పుడు మాటగా కాదు, చివరిగా వక్త ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే హరికి. నేను ఎప్పుడు ఈ హరికి ఎప్పుడు కూడా నిలబడవు సార్. మా కార్యక్రమాలు విజయవంతం కావడానికి హరి ముంగట చాలా సహకరిస్తాడు. నాకు ఒక పూలు గండి వేయండి ఫరీంద్ర గారు. పూలను తీసుకో, ఏం కదా రానా రా బాబు రా, ముందుకు రమ్మన్నప్పుడు పిలవాలా సభా మర్యాద. అది తీసుకొని రా, నువ్వే తీసుకొచ్చుకో. దండ కూడా నువ్వే తెచ్చుకో, ఆ క్యాప్ కూడా నువ్వే పెట్టుకో. నువ్వే వేసుకున్నా సంతోషమే. ఎందుకది కాదు షాల్ వేస్తున్నా తెలియదు. వీళ్ళు ఏంటంటే కార్యక్రమం అయిపోయేదాకా ఆశాంతం కూర్చొని మనకు వర్క్ చేస్తారు. ఊడ్చే దగ్గర నుంచి నాకు ఇంపార్టెంట్. వాళ్ళేది మనం లేవు, కార్మికుల్ని కూడా గుర్తించాలి. ఓకేనా? రైట్. సో కాబట్టి హరి చాలా ఓపికగా నిబద్ధతగా, నేను రాకముందే హాల్ అంతా డెకరేట్ చేసి పెడతాడు, బ్యానర్స్ అన్ని విప్పి పెడతాడు. పోయేటప్పుడు ఇప్పుడు జాగ్రత్త విప్పి పెడతాడు. పోయేటప్పుడు ఇప్పుడు డబ్బులు అడిగేది కూడా అడిగాడు, నాకు సమానం చేసినాడు. ఇస్తాబాబు భయపడే కోరిక అన్న. సరే, చివరిగా మల్లారి స్వాతి గారు మాట్లాడినారు, పాట పాడి ముగించారు. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న ఆడియన్స్కి, మీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముందుగా నన్ను ఇంత దూరం పిలిచి
నన్ను ఒక ఉత్తమ గాయనిగా ఎంపిక చేసి నన్ను 7 రాష్ట్రాల ఉత్తమ గాయనిగా ఎంపిక చేసి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ముఖ్యంగా బల్లం వేణుమాధవ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అందరూ మాట్లాడినట్టు నాకు మాట్లాడటం రాదు. మీ అందరి కోసం ఒక 2 లైన్స్ వినిపిస్తాను. నీ పదములొత్తిన పదము నీ పదము నిత్య కైవల్య పదము నీ తనువు కోరిన తనువు ఈ తనువు నిగమార్థ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేది నిన్ను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరిన ఇక చేరువున్నదేమి నీ శ్రీ దివ్య చరణ సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి. ఇప్పుడు అర్థమైంది నన్ను ఎందుకు ఇచ్చామో అందరికి అర్థమై ఉంటుంది. ఇప్పుడు చాలా చక్కగా పాడారండి. థ్యాంక్ యూ. విజయవాడ నుంచి ఎంతో శ్రమకు వచ్చి ఇంత దూరం వచ్చినందుకు వారికి డైరీ ఇచ్చాము, పురస్కారం ఇచ్చాము, మరి అభిమానం ఇచ్చాము, ప్రేమను అందించాము. సో ఇంతమంది ప్రోత్సాహం అందించాము. సో కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన హరి, తర్వాత గైని భాస్కర్ గౌడ్ గారు, గైని భాస్కర్ కోసం కనబడాలి జనాలకి. ఒకసారి గైని భాస్కర్ గౌడ్ గారు నాకు వీడియో స్పాన్సర్ చేస్తున్నారు, ఫోటోలు స్పాన్సర్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అయితే ఎవరైనా ఫోటోలు కావాలనుకున్న వాళ్ళు, ఇక్కడ అవార్డు గ్రహీతలు ఎవరైనా ఫోటో కావాలనుకున్న వాళ్ళు నామినల్ రేట్ మీద ఆయన నంబర్ తీసుకోండి, వారు డిజిటల్ ఒరిజినల్ ఫోటోగ్రఫీ మీకు పంపిస్తారు. అట్లా ఆ రకంగానే అతను కొంత ఆర్థికంగా అవుతుంది మనకి చేరినందుకు అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను. ఆయన నంబరు చెప్పండి ఒకసారి. 739 ఫీడ్ చేసుకోండి అందరూ. 739-6464 774. మళ్ళీ 739-6464 774 నంబర్కు సంప్రదించగలరు. గైని భాస్కర్ గౌడ్ గారు, గైని భాస్కర్ గారు, గైని GAINI గైని భాస్కర్ గారు. సో వారు మన డైరీలో ఉంటుంది, డైరీలో కూడా పేజ్ ఉంటుంది. పేజీ నెంబర్ ఒక నిమిషం, డైరీలో పేజ్ ఉంటుందండి. సో సరే, ఇందులో డైరీలో ఉంటుంది ఒక పేజ్ అయినది, అదండి విషయము. సో చివరగా ఆగిరిపల్లి నుంచి విచ్చేసిన మా మిత్రుడు నానయ్య గారు ఎక్కడ ఉన్నారు? పిలు నానే పంతగాని గారు, నానే పంతగాని గారు రావాలి. నమస్తే అండి అందరికీను, పెద్దలు వచ్చిన అందరికీను, స్టేజ్ మీద ఉన్న వారందరికీను, మా బల్యం వేణు మాధవ్ గారికి, మరి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఈ పాట పాడిన గాయని గారికి, నాది మీ విజయవాడ మా తినాలి. ఈ బల్యం వేణు మాధవ్ గారు ప్రతి సంవత్సరం ఈ వేడుక జరపడం చాలా ఆనందకరంగా ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నిజంగా చాలా గ్రేట్గా మంచి నటుడిని ఎన్నుకున్నారా, ఆయన చాలా అభిమానిగా. అందరికీ మంచి నటుడు, హాస్య నటుడు ఆయన. ఈ మన వేణుమాధవ్ గారు ప్రతి సంవత్సరం అందరినీ ఒక్కచాట చేర్చి స్నేహితులందరికీ ఇలా డైరీ ఉత్సవం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉంటానండి. గైని భాస్కర్ 2 నిమిషాలు మాట్లాడి, ఇంతమంది మాట్లాడారు, మాట్లాడి కృతజ్ఞతలు చెప్పండి. రండి, ఏం కాదు రండి, నేర్పిస్తా మీకు మాట్లాడడం, ఏం కాదు రండి భాస్కర్, అది పెట్టి
పెట్టే ఏం కాదు పెట్టే కెమెరాతో మాట్లాడుతుందా? థ్యాంక్స్ చెప్పు, జస్ట్ థ్యాంక్స్. అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నానే గారు రావాలి చివరిలో, నానే గారు తీసుకురాపో. డైరీ పేజ్ నెంబర్ చెప్పు భాస్కర్, అది అందరికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న అతిథులకు ఉపయోగపడే పేజ్ అది 102 అంట. ఒకసారి చూపించింది అంట 102. ఎవరైనా మిత్రుడు ఆర్పి ప్రసాద్ గారు కదా, రమ్మండి. మీడియా అధిపతి కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది, లేని వాళ్ళకి ఇమీడియట్గా అర్థమవుద్ది. తర్వాత మాకు ప్రత్యేక కృతజ్ఞతలు సాధనాల వెంకటస్వామి నాయుడు గారికి, లక్ష్మీకాంత్ గారికి, ఫణీంద్ర గోటెడ్ ఓటేస్తాను చెప్తున్నాం. ఫణీంద్ర గోటెడ్ గారికి వారు వీడియో స్పాన్సర్ వీరు కూడా చేశారు. వారి తరఫున నాకు వీడియో ఇచ్చేసి మనకు వాళ్ళ యూట్యూబ్ ఛానల్, దాని ఛానల్ పేరేంటి సార్, విక్టరీ వింగ్స్లో కూడా మనం పూర్తి కార్యక్రమాన్ని చూడవచ్చు మనము. సో మళ్ళీ శ్రీవాణి ఛానల్, వారు శ్రీవాణి గారి అరుంధతి గారి ఛానల్లో, మరి పల్లెం వేణుమాధవ్ ఛానల్లో. ఇక్కడ వచ్చిన అందరికీ ఒక్క మాట చెప్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అయితే శ్రీవాణి వాణి ఛానల్లో చూడండి. అట్లాగే కూర్చోండి సార్, ఒక్క నిమిషం కూర్చోండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అట్లాగే మల్లాది స్వాతి గారికి, శివ సత్యనారాయణ గారికి సార్ 2 స్పందన, 2 మాటలు మాట్లాడి. ఇందాక పిలిచారు మీరు కనబడలేదు. వారి ఆరోగ్యం బాగలేకపోయినా వచ్చారు వారు. సార్ మాట్లాడటం చాలా తక్కువ, నాకు మాట్లాడటం అలవాట్లేదు. అయినా కూడా 182 సినిమాల్లో వేషాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి మీరంతా కూడా నా బంధువులే. ఎందుకంటే ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన దేవుళ్ళు సినిమాలో అందరి బంధువయ్య భద్రాచల రామయ్య అనే పాట ఉంది. ఆ పాట నేను రోజు తలుచుకుంటాను. ఎందుకంటే దాంట్లో ఆంజనేయ స్వామి వేషం నాతోనే ఇచ్చారు కోటి రామకృష్ణ గారు. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత విమానంగా అయితే నాకు అంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి మనంతా బంధువులే కాబట్టి మీరు నేను కూడా బంధువే. మీరు మీ పక్కన ఉన్నది కూడా మీకు బంధువులే. నమస్తే. నమస్తే సార్. గత సంవత్సరము నా డైరీకి ఒక కార్యకర్త లాగా, ఒక నటుడని ఫీల్ కాకుండా ఒక కార్యకర్త లాగా డైరీలు అన్నీ తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేశారు. అంత గొప్ప వ్యక్తి శివసత్యనారాయణ గారు. వారి పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయ్యి, పార్కింగ్ జబ్బు లాంటిది కొంచెం వీళ్ళయ్యి హైట్ తగ్గిపోయారు. హెల్త్ కొంచెం షేక్ వస్తున్నా కూడా నా మీద ప్రేమతోటి, వాత్సల్యంతో ఆయన నా డైరెక్షన్లో 6 సినిమాల్లో యాక్ట్ చేశాడు నాతో పాటు. ఒకప్పుడు ఫైటర్, శివ సినిమాలో ఉన్నారు శివసత్యనారాయణ ఆయన. మరి అటువంటి గట్టి బాడీ అయింది. అటువంటిది ఆయన హెల్త్ బాగలేకపోయినా నా మీద ప్రేమతోటి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆయనకి. ఈసారి యాడ్ కూడా ఆయనకి ఏం తీసుకోలేదు, మేము స్పెషల్గా వేసాం. ఆయనది ఎప్పుడు వేస్తాం, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలా. అట్లాగే సూర్యం యాదవ్ గారు, బొందుకుల శ్రీనన్న శ్రీనివాస్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిల్లలు అన్నయ్య పిలుస్తా. ఆయన రంగినేని శ్రీనన్న, ఇంకొక ఆయన రంగినేని శ్రీనివాసరావు గారు, గూడూరు రమేష్ గౌడ్ గారు, గెలవాలి మీరు. అట్లాగే రామదాస్ టంగుటూరి గారు, హేమలత చెల్లెలు, ఆమె అన్నయ్య అని పిలిచింది గారు చెల్లెలు. అట్లాగే కల్పడ నరసింహ గారు, మరి మల్లికార్జున గారు శెట్టి గారు, మల్లికార్జున శెట్టి ఇంటి పేరు ఏముండే, నరహరి మల్లిశెట్టి గారు, లయన్ మండా సురేష్ కుమార్ గారు, మరి గవర్నర్గా గెలుపొందారు వారు. ఈ సందర్భంగా ఒకసారి బిగ్ హ్యాండ్ ఇవ్వండి. గవర్నర్గా గెలుపొందారు ఆయన, మరి ధన్యవాదాలండి. అట్లాగే ఈ పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, మమ్మల్ని మరి ఆయన సూపర్ స్టార్ లాగా ఆయన ఎన్నోసార్లు కష్టపడి మొత్తానికి విజయం సాధించారు ఆయన తీసుకొచ్చి. సో అట్లాగే వాళ్ళ బాబు కూడా రావడము, గివ్ ఎమ్ బిగ్ హ్యాండ్, బాబు కూడా రావడం, మాకు ఈ కార్యక్రమానికి రావడము చాలా సంతోషం. అట్లాగే మా ప్రతి చిన్న వ్యక్తి, శ్రావణ జ్యోతి గారు కావచ్చు, నటి, ఆమె ఒకప్పుడు హీరోయిన్. అట్లాగే ఊర్మిళ గారు కావచ్చు, శ్రీవాణి అరుంధతి గారు అయితే ఇక మా భాగం కాబట్టి ఆమెకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞత చెప్పను, ఎందుకంటే ఆమె భాగం కాబట్టి. సో కాబట్టి అట్లాగే చిన్న పాప విద్యా, ప్రసన్న, శ్రీధరు, పిల్లలు ఈక్షిత్ కూడా ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, మరి వచ్చారు. సరే, ఈక్షిత్ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారంట, 2 మాటలు మాట్లాడారు. లేట్ అయినందుకు మాత్రం సారీ చెప్పాలి జనాలు. సార్ అందరికి నమస్కారము. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సార్ మీకన్నా చాలా చిన్నవాడిని, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్ వాస్తవానికి ఇందాక రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఇందాక మాట చెప్పారు.
బెల్లం వేణుమాధవ్ గారు వచ్చేసి బెల్లం వేణుమాధవ్ గారు వచ్చేసి సారీ సార్ బెల్లం వేణుమాధవ్ గారు వచ్చేసి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు బాగా. అంటే వాళ్ళకి లేకపోయినా కూడా సార్ వచ్చేసి చిన్నపిల్లలు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేసి చెప్పారు. అట్లా ఈ ఎంకరేజ్మెంట్లు ఉదాహరణ రాంధ్రప్రసాద్ సార్ చెప్పిన దానికి ఉదాహరణ మేమే సార్. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము మా నాన్నగారు రైతు, ఇక్కడ నేను బ్యాంక్లో జాబ్ చేస్తాను. మా నాన్నగారు మా అమ్మగారు వీళ్ళు మమ్మల్ని బాగా కష్టపడి చదివించారు. తర్వాత మంచి క్రమశిక్షణ మంచి అక్కడ ఇంకో దండ దొరికితే అది అమ్మాయి ఇంకో దండ తీసుకోకండి. వాళ్ళ అమ్మ కూడా ఒకటి తల్లిదండ్రులు పూజించండి. సెంటర్లో తీసుకురండి. అది ఈ సంస్కారం నేర్చుకోండి. పాదాలకు నమస్కారం పెట్టు. ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి. అక్కడే ఉండిపోకున్నా. ఇప్పుడు హ్యాపీ ఉందా? ఇప్పుడు హ్యాపీ ఉందా చెప్పు. మాకు ఏదో మా నాన్నగారు చదువుకునే రైతు. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు పంట పండినా కూడా రాత్రి కట్టు పంట చేతికి వచ్చే టయానికి వర్షం రావడము, రేట్ లేకపోవడం వల్ల ఎప్పుడూ చాలా బాధపడేవాడిని చిన్నప్పటి నుంచి. ఎప్పుడు చూసా ఎప్పుడు అంతే ప్రతిసారి రావడము, ఆ వడ్డీకి డబ్బులు తీసుకురావడము, ఆ పంట పండించుకోవడానికి, ఆ చేతికి వచ్చే టయానికి రేట్ లేకపోవడం, వర్షం వచ్చి పంట మునిగిపోవడము, అలా చూసి చాలా బాధపడినాను. అలానే కష్టపడి చదివించారు. అలానే ఈరోజు దేవుని వల్ల బ్యాంక్లో సిఆర్ బ్రాంచ్ మేయర్గా జాబ్ చేస్తా ఉన్నాను. ఇదంతా బ్రాంచ్లో బ్రాంచ్ మీద చేయడం లేదా ఇప్పటికి 2 years అయ్యింది సార్. మాకు ఏదో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల కొన్ని బ్యాంక్ జాబ్లో కానీ ఎక్కడ కానీ కొన్ని నాకు పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మన నిజాయితీ ఉన్నా కూడా ఒకసారి తప్పు అనిపించినట్టు అట్లా వస్తున్నాయి. ఎంత వచ్చినా కూడా మనం ఆ నిజాయితీ దొరుకోవట్లేదు. ఆ టెన్షన్ తట్టుకుని అలా జాబ్ చేస్తూ ఉన్నాను. సో ఆ టెన్షన్స్ ఇవన్నీ వద్దనుకునేసి మేము నాకు వచ్చినాయి. ఎందుకు మనం సినిమాలు ట్రై చేయకూడదని చెప్పేసి మేము ట్రై చేస్తూ ఉన్నాం సార్. ఆ ట్రైలో భాగంగానే మాకు సార్ పరిచయం అయ్యారు. ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడంలో సార్ ముందరని నాకు రాంధ్రప్రసాద్ చెప్పడంలో ఉదాహరణ నేనే సార్. మాకు సినిమా ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధము లేదు సార్. అసలు మాకు సార్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీ మాకు ఎటువంటి సంబంధం లేదు. రాంధ్రప్రసాద్ సార్ చెప్పినట్టు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం సార్ ముందుంటే ఉదాహరణకు మేమే సార్. ఎవరో మనం ప్రత్యక్ష ఉదాహరణ చూపిస్తాను. అందుకోసమే ఈ మైక్ గురించి చెప్పాలనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అందరికీ. మేము కూడా కర్నూలు నుంచి వచ్చాము సార్. కర్నూలు నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వచ్చారు. చాలామంది కడప నుంచి, కర్నూలు నుంచి, విజయవాడ నుంచి, ఆదిపల్లి నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి, మరి ఆయన నంద్యాల నుంచి, ఇంకా ఎవరెవరు ఆయన కర్నూలు. సో ఇట్లాంటి పూనా నుంచి వచ్చారు రామదాస్ టంకూరి గారు. మరి హైటెక్ సిటీ నుంచి మరి లక్ష్మీకాంత్ గారు చాలా దూరం హైటెక్ సిటీ మరి అంత దూరం నుంచి వచ్చారు. అంటే చిన్న ఏంటంటే వీళ్ళందరూ కార్లోనూ బండ్లోనూ వచ్చారు, వారు నడుచుకుంటూ వచ్చారు కాబట్టి దూరం అనమాట. సో కాబట్టి వారందరికీ అభినందనలు. మళ్ళీ పేరున హరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీవాణి అరుంధతి గారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి మాకు ఇలాగే సక్సెస్ ఉంటుంది. శ్రీ లక్ష్మి, వాణి సరస్వతి, అరుంధతి నక్షత్రం 3 మాకున్నాయి కాబట్టి మా అందుకే లక్ష్మి కలుస్తుందని చెప్పి భావిస్తూ, లయన్ మండా సురేష్ కుమార్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబు నానే పంత గారి గారు వచ్చారా? రారు. ఓకే, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఎవ్రీబడి. మా డైరెక్షన్ అసోసియేషన్ పెద్ద ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా మెంబర్. రండి సార్ కనబడండి ఒకసారి. మా డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబరు, మా ఈసీ మెంబర్, రైటర్స్లో మేము గతంలో పనిచేసాం. 2 నిమిషాలు మాట్లాడే. అంటే మాకు చాలా సంవత్సరాల నుంచి ఆయనకు మాత్రం జ్ఞాపకం ఉంది. పళ్ళెం ఒకసారి అంటుందంటే పిల్లలాగా చాలా బాగుంటుంది. అంటే నేను యాక్చువల్లీ ఇవాళ చూసిన వాళ్ళు ఉంటాను కాబట్టి ఆయన అంటే ఇప్పుడు పూర్తి
ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూర్చున్నాను. ఆయన మంచితనం కానివ్వండి, ఇంత దూరం నుంచి మీరందరూ వచ్చారంటే ఆయన మీద ప్రేమతోటే. సో భలే గారు వెరీ వెరీ థ్యాంక్స్. నేనంటే ఫస్ట్ టైం ఇంకా ఈ రోజుతో కొంచెం ప్రేమ అనుభవం ఇంకా పెరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకుంటూ ఇంకా చాలా మంది ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మా మాట గౌరవించి మీరు మాట్లాడినందుకు దర్శకుల సంఘం తరఫున మీరు ఇక్కడ రిప్రజెంట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. జై హింద్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. జై శ్రీరామ్. శుభం. అంటే నేను ఇస్తా వాళ్ళకు.